అందమైన విప్లవం యూరపు పునరుద్దీపన యుగంలో కళలు 12వ భాగం ఉపసంహారం 15వ శతాబ్దంలో యూరోప్లో సాంస్కృతిక మేధో రంగాలలో పునరుద్దీపన మొదలయింది. అందులో భాగంగా కళాకారుల కళలు కొత్త వన్నెలు తెచ్చుకున్నాయి. మేధావుల మేధస్సులలో క్రొంవొత్త సామాజిక వ్యవస్థల గురించి, నవ్య ప్రపంచాన్ని గురించి విప్లవాత్మకమైన ఊహలు మొలకలెత్తాయి. వర్తకులు నూతన వాణిజ్యావకాశాల కోసం, మునుపు తెలియని దారుల కోసం ప్రపంచం అంతా అన్వేషించారు. ఆ అన్వేషణలో వారికి కొత్త భూములు కనిపించాయి. కొత్త జాతులతో పరిచయం ఏర్పడింది. ఈ కొత్త జాతులకి వారికి మధ్య ఎంతో వారడి వారికి గోచరించింది. తమ వద్ద మరఫిరంగులు, మారణాయుధాలు ఉన్నాయి. వారి వద్ద అవి లేవు. తమ వద్ద సమస్త లోకాన్ని పాదాక్రాంతం చేసుకోవాలనే విజిగీష ఉంది. వారి వద్ద అది గోచరించలేదు. ఈ అనుభవాల పరిచయాల వల్ల కలిగిన చిత్తవికాసం, జ్ఞానవృద్ధి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. వారిలో విజయేచ్ఛకి ఆజ్యం పోసింది. భిన్న సాంప్రదాయాలని ఆచరించే భిన్న జాతులకి నివాసమైన అన్యభూముల ఆక్రమణ మొదలెట్టారు. తమ రాజ్యాలని విశాల విశ్వసాంప్రదాయాలుగా విస్తరింపజేసుకున్నారు. దానివల్ల ప్రపంచం యొక్క భౌగోళిక, రాజకీయ రూపురేఖలు సంపూర్ణంగా మారిపోయాయి. ఒక జాతి చైతన్యవంతమైతే, దాని మేధ ప్రజ్వలితం అయితే, దాని జీవన పరిస్థితులు, భౌతిక పరిసరాలు ఎంత సమూలంగా రూపాంతరం చెందుతాయో అర్థం చేసుకోవడానికి యూరోప్ యొక్క పునరుద్దీపన చరిత్ర గొప్ప నిదర్శనం. 14-17వ శతాబ్దాలకి మధ్య యూరోప్లో జరిగిన ఒక అద్భుతమైన సాంస్కృతిక పరిణామానికి చెందిన చరిత్ర గురించి ఇంతవరకు చర్చించుకున్నాము. ఒక సహస్రానికి పైగా చీకటి యుగంలో దిక్కుతెన్ను తెలియక కొట్టుమిట్టాడిన యూరోప్లో ఓ కొత్త తేజం అంకురించింది. ఇన్ని శతాబ్దాలుగా ఎన్నో తెలియని అజ్ఞానంలో తమ సమాజాలు ఎలా స్తబ్దుగా ఉండిపోయినది మనుషులకి అర్థం కాసాగింది. తమ తెలియమిని గురించిన గుర్తింపు మనసుని కలచివేసింది. ఇంతకాలం తమ చిత్తానికి అందకుండా మిగిలిపోయిన జ్ఞానార్ణవాన్ని ఆలస్యం చేయకుండా తెగత్రాగాలని కొందరు ప్రతిభావంతులు బయల్దేరారు. అనువాదాల ద్వారా ప్రాచీన గ్రీకు, లాటిన్ సాహిత్యం, అరబిక్ నుండి తెచ్చుకున్న సాహిత్యం ఆ దాహానికి అజ్యం పోసింది. అలా నెమ్మదిగా యూరోప్ అంతటా మొదలైన ఒక విప్లవాత్మకమైన ప్రయాస వల్ల ఎన్నో మానవీయ రంగాల్లో గొప్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక రంగంలో కలిగిన పురోగతి మరో రంగంలో మార్పును ప్రోత్సహించింది. ఒక శాస్త్రంలో పుట్టిన భావాలు మరో శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ఆధారాలు అయ్యాయి. ఆ విధంగా సమాంతరంగా చిత్రకళ, శిల్పం, స్థాపత్యం, ఉద్యానవనాలు, సాహిత్యం, సంగీతం, మతం మొదలుకొన్ని ఎన్నో రంగాలు వినూత్న భావ విస్ఫులింగాలతో కళకళలాడాయి. ఆ విధంగా 500 ఏళ్ల క్రితం యూరోప్లో జరిగిన సాంస్కృతిక పునరుద్దీపన, కల్చరల్ రినెసాన్స్ అనబడే ఆ సత్పరిణామం మొత్తం మానవ చరిత్రలోనే అతి ముఖ్యమైన పరిణామం అని కొందరు చారిత్రకులు భావిస్తారు. అయితే ఒక విషయాన్ని స్మరించాలి. విజ్ఞాన శాస్త్రంలో చేసినట్లుగా చరిత్రలో కార్యకారణ సంబంధాలని స్పష్టంగా, నిర్ద్వంద్వంగా ఎత్తి చూపడం అంత సులభం కాదు. ఫలానా బల ప్రయోగం వల్ల ఫలానా వస్తువు ఫలానా త్వరణతో కదిలిందని భౌతిక శాస్త్రం ప్రకారం తేల్చి చెప్పొచ్చు. అలాంటి సౌలభ్యం చరిత్రలో అరుదుగా తప్ప సాధ్యం కాదు. అందుకే యూరోప్లో జరిగిన పునరుద్దీపన వల్ల కాలంతరంలో ప్రపంచవ్యాప్తంగా ఫలానా పరిణామాలు సంభవించాయి అన్న వాదన ఎంతో వివాదానికి లోనయింది. ఏ దేశ చరిత్రలోనైనా ఆ దేశపు సౌభాగ్యంలో కాలానుగతమైన ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి మంచి జరిగినా దానికి పునరుద్దీపన అని కీర్తించడం భావ్యం కాదని కొందరు వాదిస్తారు. ఒక విధంగా ఆ వాదనలో సత్యాంశం లేకపోలేదు. అయితే గత సహస్రాబ్దపు నడి మధ్యలో యూరోప్లో జరిగిన పరిణామం కేవలం ఒక దేశానికో, ఒక రంగానికో పరిమితం కాలేదు. ఏదో మహత్యం జరిగినట్లుగా, ఓ అద్భుతం జరిగినట్లుగా పశ్చిమ యూరోప్కి చెందిన ఎన్నో రాజ్యాలు ఉమ్మడిగా అపురూపమైన విప్లవంలో పాలుపంచుకున్నాయి. ఇందాక చెప్పుకున్నట్టు ఆ విప్లవం ఒకటో, రెండో రంగాల్లో మొదలైన క్రమంగా ఇంచుమించు అన్ని మానవీయ రంగాలకి విస్తరించింది.
చివరికి మార్పుకి సులభంగా లోనుకాదని భావింపబడే రాజకీయాల్లో కూడా ఆ విప్లవం దాని అందమైన మహత్తరమైన ప్రభావాన్ని ప్రసరించి మారమని ప్రోత్సహించింది. అంతేకాక అసలు యూరోప్లో ఆ కాలంలో జరిగిన సత్పరిణామాన్ని లేదా సత్పరిణామ స్రవంతిని కేవలం సాంస్కృతిక పునరుద్దీపనకి మాత్రమే పరిమితం చెయ్యలేము. ఎందుకంటే సాంస్కృతిక పరిణామాలతో పాటు ఇంచుమించు అదే యుగంలో మరి 2 సత్పరిణామాలు కూడా జరిగాయి. వాటిలో మొదటిది వైజ్ఞానిక విప్లవం. ప్రాచీన గ్రీకు, రోమన్ రచయితలు భౌతిక ప్రపంచం మీద చేసిన వ్యాఖ్యానాలని నిర్విమర్శగా 1000 ఏళ్లపాటు గుడ్డిగా నమ్ముతూ వచ్చిన యూరోప్ సమాజం ఆ బోధనల్లో కూడా దోషాలని గుర్తించడం మొదలుపెట్టింది. నిజానిజాలు తెలుసుకోవడం కోసం పాత పాఠాలని పరీక్షించడం మొదలెట్టింది. ప్రయోగాలు చేసి ప్రత్యక్షంగా సత్యాన్ని నిర్ధారించుకునే ఒరవడి మొదలయ్యింది. అలాంటి ఒరవడికి శ్రీకారం చుట్టినవాడు ఇటాలియన్ టస్కనికి చెందినవాడు మేధావి గెలీలియో గెలీలీ. అలా మొదలైన వైజ్ఞానిక ప్రభంజనం పెరిగి పెరిగి దావానలమే ఆధునిక యుగానికి నిర్వచనం అని చెప్పుకోదగ్గ స్థాయికి ఎదిగింది. ఇక రెండవ విప్లవం అన్వేషణ విప్లవం. 15వ శతాబ్దపు తొలి దశల వరకు కూడా యూరోప్లో మొత్తం భూగోళం యొక్క రూపురేఖల గురించి పెద్దగా అవగాహన ఉండేది కాదు. భూమి గోళాకారంలో కాక బల్లపరుపుగా పళ్ళెంలా ఉండేదని అప్పట్లో చాలామంది నమ్మేవారు. వారి అవగాహన ప్రకారం ప్రపంచానికి కేంద్రంలో ఉన్నది యూరోప్. అందుకు దక్షిణంగా ఉన్నది ఆఫ్రికా ఖండం. అయితే ఆఫ్రికా ఖండం ఎంత పెద్దదో అప్పట్లో వారికి అవగాహన లేదు. ఇక తూర్పున అల్లంత దూరంలో చైనా, భారతదేశాలు ఉన్నాయి. సుసంపన్నమైన ఆ 2 దేశాలతోనూ వాణిజ్య సంబంధాల కోసం కొత్త సముద్ర మార్గాలని అన్వేషించవలసిన అగత్యం ఒక సందర్భంలో ఏర్పడింది. ఆ ఒరవడిలో యూరోప్ నుండి సాహసులైన నావికులు ప్రపంచం నలుమూలలకి ప్రయాణించారు. ఎన్నో కొత్త ప్రాంతాలని కనుగొన్నారు. కనుగొనడమే కాక ఆ ప్రాంతాలని ఆక్రమించి తమ రాజ్యాలని అమాంతంగా విస్తరింపజేసుకున్నారు. ఆ విధంగా యూరోప్కి చెందిన కొన్ని అగ్రబలాలు ప్రపంచం అంతా విస్తరించి రాజ్యాలు ఏర్పరుచుకున్న వైనం ప్రపంచ చరిత్రని సమూలంగా మార్చేసింది. కాబట్టి 15వ శతాబ్దానికి ఒక శతాబ్దం అటు ఇటుగా యూరోప్లో జరిగిన కొన్ని పరిణామాల ప్రభావం ఆ ప్రాంతానికే పరిమితం కాక విశ్వజనీన ప్రభావాన్ని ప్రసరించాయి. ఆ కాసిన్ని శతాబ్దాలు యూరోప్లోని పరిస్థితులని సమూలంగా మార్చేశాయి. ఆ మార్పు ఎంత ప్రగాఢమైనదో అర్థం కావాలంటే 15వ శతాబ్దానికి ముందు యూరోప్లో పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి స్మరించాలి. సాంస్కృతిక పునరుద్దీపన మొదలైన విప్లవాల వల్ల యూరోప్లో పరిస్థితి ఎంతగా మెరుగులు దిద్దుకుందో పరిశీలించాలి. ఆ 2 స్థితుల మధ్య భేదాన్ని గమనించినప్పుడు ఆ కాలంలో జరిగిన విప్లవాల గొప్పదనం ఎటువంటిదో అవగతం అవుతుంది. మధ్య యుగాలలో యూరోప్ సమాజం 15వ శతాబ్దానికి ముందు యూరోప్లో నెలకొన్న సామాజిక వ్యవస్థలో వ్యక్తి కన్నా సమిష్టికి ప్రాధాన్యత ఎక్కువగా ఉండేది. వ్యక్తికి తనకంటూ ఒక ప్రత్యేకమైన భవితవ్యం గాని, స్వాతంత్ర్యం గాని లేక సామాజిక యంత్రాంగంలో ఒక భాగంగా జీవించేవాడు. సామాజిక వ్యవస్థకి బందీలా కట్టుబడి బతికేవాడు. వ్యక్తి సమాజంలో ఏ వర్గానికి చెందుతాడు అన్న దానిబట్టి కట్టుబాట్లు పరిపరి విధాలుగా ఉండేవి. సమాజంలోని మనుషులందరూ ఖచ్చితంగా కొన్ని వర్గాలుగా విభజించబడేవారు. ప్రతి వర్గంలోనూ ఆ వర్గానికి చెందిన వారంతా ఇంచుమించు ఒకే విధంగా ఆలోచించేవారు. అసలు చిన్నప్పటి నుండి వారి శిక్షణ కూడా అలాంటి ఆలోచనా పంథానే బలోపేతం చేస్తూ ఉంటుంది. ఆ ఆలోచనా పంథాకి భిన్నంగా వ్యక్తికి మరో విధంగా ఆలోచించవచ్చని కూడా పెద్దగా తెలిసేది కాదు. మధ్య యుగాల నాటి సమాజంలో ముఖ్యంగా 3 వర్గాలు ఉండేవి. అప్పటికే 1000 ఏళ్లకి పైగా నిలిచిన ఆ సామాజిక వ్యవస్థలో 15వ శతాబ్దపు దరిదాపుల్లో మొదటిసారిగా బీటలు తలెత్తడం మొదలయ్యింది. అయితే అందులో సమూలమైన మార్పు రావడం కోసం 4 శతాబ్దాల పాటు ఎడతెగని విప్లవధార అవసరమయ్యింది. వ్యక్తి జన్మతః స్వతంత్రుడు అని, అందరితో సమానమైన హక్కులు అతడి జన్మ హక్కు అన్న భావనలు స్వీకరించబడం కోసం శతాబ్దాల పోరాటం అవసరం అయ్యింది.
మధ్య యుగంలో కూడా ఒక విధమైన సామాజిక సమానతని గుర్తించేవారు. దైవం దృష్టిలో మనుషులంతా ఒక్కటే నన్న సూత్రాన్ని అందరూ చెలకల్లా వల్లెవేసేవారు. కాని లౌకిక వ్యవహారాల్లో మాత్రం సమాజం మతవర్గం, క్లర్జీ, రాచరికం, నొబిలిటీ, పామరవర్గం, కోమ్మనర్స్ అని మూడుగా చీలి ఉండేది. మతవర్గం అంటే క్రైస్తవ మత వ్యవస్థలో భాగంగా ఉన్న వ్యక్తుల వర్గం అన్నమాటు. ఇందులో అత్యున్నత స్థానంలో పోప్ దగ్గరి నుండి వివిధ స్థాయిలలో మతాచార్యులు, మతాధికారులు మొదలైనవారు ఉండేవారు. ఈ వర్గం వారికి ఎన్నో ప్రత్యేక హక్కులు ఉండేవి. ఉదాహరణకి వీరు పన్నులు కట్టనక్కర్లేదు. పౌరచట్టంలో కూడా ఎన్నో కట్టుబాట్లు వీరికి వర్తించవు. ఇక బలహీనమైన రాజులు ఉన్న సందర్భాల్లో ప్రభుత్వం కన్నా చర్చే సమాజం మీద ఎక్కువ హుకుం చేసేది. అయితే రాజుల బలానికి మూలం ప్రజలు కట్టే పన్నులే కనుక చర్చికి కూడా రాజులని తలదన్నే ప్రాబల్యం కావాలంటే చర్చి కూడా వేరేగా పన్నులు వసూలు చెయ్యాలి. ఆ ఉద్దేశంతో రోమాన్ కాథలిక్ చర్చ్ ప్రత్యేకంగా టాయిద్ అనబడే ఒక పన్నుని తమ మతస్థుల నుండి వసూలు చేసేది. అలాంటి పరిస్థితుల్లో రాచరికానికి సమాంతరంగా చర్చి కూడా సమాజం మీద పెత్తనం చేసేది. చర్చితో తలగొక్కుని చేతులు కాల్చుకున్న రాజుల కథలెన్నో ఉన్నాయి. ఇక విద్యావిధానాల విషయంలో చర్చి చెప్పిందే వేదం. ఆచార్యులు ఏం చెప్పాలో, నవతరం ఏం నేర్వాలో అన్నీ చర్చే శాసించేది. ఇక రెండవ వర్గం రాచరికం. అంటే రాజు, రాణి, రాచకుటుంబాలకి చెందిన సభ్యుల వర్గం అన్నమాట. ఇందులో కూడా రాకుమారులు, డ్యూక్లు, కౌంట్లు, వైకౌంట్లు ఇలా ఎన్నో ఉపవర్గాలు ఉన్నాయి. రాజధాని నగరంలో అత్యున్నత స్థానంలో మారాజు దగ్గరి నుండి నిమ్న స్థాయిలో పల్లె ప్రాంతాలకి చెందిన భూస్వాముల వరకు ఈ వర్గంలో ఉండేవారు. రాచవర్గానికి కూడా పన్నుల ఎగాయింపులో ఎన్నో వెసులుబాట్లు ఉండేవి. అంతేకాక భూస్వాములు తమ భూముల మీద ఆధారపడి బతికేవారి వద్ద నుండి పన్నులు వసూలు చేసేవారు. ఇక చట్ట వ్యవహారాల్లో భూస్వామికి సాటివారి తనమీద దావా వేయొచ్చుగాని తనకన్నా కింది వర్గం వారైన పామర వర్గానికి ఆ హక్కు ఉండదు. ఇక చివరి వర్గం పామరవర్గం. అటు మతవర్గానికి గాని ఇటు రాచరికానికి గాని చెందని అభాగ్యులంతా పామరవర్గానికి చెందినవారు. నేలని నమ్ముకుని బతికేవారంతా ఈ వర్గానికి చెందినవారే. తక్కిన రెండు వర్గాల మాదిరిగా వీరికి ఏ ప్రత్యేక హక్కులు ఉండేవి కావు. తక్కిన రెండు వర్గాల వాళ్లు వీరిని దోచుకుని దర్జాగా బతికేవారు. ఎన్నో సందర్భాలలో ఈ వర్గానికి చెందిన నిరుపేద రైతులు అప్పుల పాలై భూస్వాముల రుణం తీర్చుకోలేక శాశ్వతంగా వెట్టిచాకిరీ చేసేవారు. ఆ విధంగా వ్యవస్థీకృతమైన సమాజంలో వ్యక్తికి ప్రత్యేకమైన స్థానం ఉండేది కాదు. వ్యక్తికి బలం తాను ఉన్న వర్గం నుండి వచ్చేది. ప్రతి ఒక్కరూ తమ వర్గానికి, ఆ వర్గానికి చెందిన నియమావళికి కట్టుబడి జీవించేవారు. తమ వర్గానికి వ్యతిరేకంగా నడుచుంటే ఇక వారికి మనుగడ ఉండదని వారికి బాగా తెలుసు. కాబట్టి వేషంలో, భాషలో, ఆలోచనలో తమ వర్గానికి అనుగుణంగా నడుచుకునేవారు. భూస్వామికి కోపం తెప్పిస్తే రైతుకు బ్రతుకు తెరువు ఉండదు. ఆర్క్ బిషప్ అలిగితే బిషప్కి ఇక్కట్లు తప్పవు. పనిపాట లేకుండా తిరిగే ఎంతో మంది రాచకుటుంబీకులకి రాచరికపు మర్యాదని అనుసారం నడుచుకున్నంతకాలమే జీవనభృతి అందుతుంది. ఇలాంటి సామాజిక వ్యవస్థలో వ్యక్తికి, తన కలలకి, ఆశయాలకి, ఆదర్శాలకి పెద్దగా స్థానం లేదు. 15వ శతాబ్దపు దరిదాపుల్లో వచ్చిన పరిణామాల వల్ల ఈ త్రివిధమైన సామాజిక వ్యవస్థలో ఎలాంటి లోతైన మార్పులు వచ్చాయో ముందు ముందు చూస్తాము. మతం ఈ విధమైన సామాజిక వ్యవస్థలో విశ్వాసం, విధేయత మనిషిలో అత్యంత ప్రధానమైన గుణాలుగా పరిగణించబడేవి. హేతుశక్తి కన్నా నమ్మకమే గొప్పదని ఎప్పుడో 4వ శతాబ్దంలో సెయింట్ అగస్టీన్ అనే మతగురువు చెప్పిన బోధనలు 15వ శతాబ్దం వరకు ప్రభావం చూపాయి. అంతకన్నా మునుపటి వాడైన సెయింట్ థామస్ కూడా నమ్మకానికే పెద్ద పీట వేశాడు. ఇతడి ప్రకారం వివేచన, విశ్వాసం వేరు వేరు శక్తులే అయినా వివేచన విశ్వాసానికి సహకరించాలిగాని దాన్ని ఎప్పుడూ వ్యతిరేకించకూడదు. హేతువాదం చెప్పే అభ్యంతరాలని, లేవదీసే సందేహాలని మతం కొట్టిప్రేసేది. మొండికేసిన హేతువాదులని కఠినంగా దండించేది.
కొన్నిసార్లు అది మతధిక్కారం పేరిట మరణ శిక్ష వరకు వెళ్ళేది. మనిషి అనే పదానికి మనసు గలవాడు అనే అర్థం ఉంది. మనసు యొక్క సామర్థ్యాలలో కెల్లా బుద్ధి కుశలత లేదా ధీశక్తి అత్యంత ప్రధానమైనది. ఆ బుద్ధి నుండి పుట్టేదే హేతువాదం. విశ్వంలో ప్రతి విషయం గురించి, విధానం గురించి ఎందుకు, ఏమిటి, ఎలాగంటూ పరిపరి విధాల ప్రశ్నలు వేసి సమాధానాలని శోధించమని మన లోపలి నుండి ముందుకు తోసే శక్తి ఇదే. అలాంటి సహజమైన శక్తిని మతం పేరిట అణగదొక్కినప్పుడు అలాంటి జీవితంలో వ్యక్తి వికాసానికి చెందిన ఒక ముఖ్యమైన మార్గం మూతబడినట్టే. ఆ విధంగా వ్యవస్థీకృతమైన సమాజంలో వ్యక్తికి ప్రత్యేకమైన స్థానం ఉండేది కాదు. వ్యక్తికి బలం తాను ఉన్న వర్గం నుండి వచ్చేది. ప్రతి ఒక్కరూ తమ వర్గానికి, ఆ వర్గానికి చెందిన నియమావళికి కట్టుబడి జీవించేవారు. తమ వర్గానికి వ్యతిరేకంగా నడుచుంటే ఇక వారికి మనుగడ ఉండదని వారికి బాగా తెలుసు. కాబట్టి వేషంలో, భాషలో, ఆలోచనలో తమ వర్గానికి అనుగుణంగా నడుచుకునేవారు. భూస్వామికి కోపం తెప్పిస్తే రైతుకు బ్రతుకు తెరువు ఉండదు. ఆర్క్ బిషప్ అలిగితే బిషప్కి ఇక్కట్లు తప్పవు. పనిపాట లేకుండా తిరిగే ఎంతో మంది రాచకుటుంబీకులకి రాచరికపు మర్యాదని అనుసారం నడుచుకున్నంతకాలమే జీవనభృతి అందుతుంది. ఇలాంటి సామాజిక వ్యవస్థలో వ్యక్తికి, తన కలలకి, ఆశయాలకి, ఆదర్శాలకి పెద్దగా స్థానం లేదు. 15వ శతాబ్దపు దరిదాపుల్లో వచ్చిన పరిణామాల వల్ల ఈ త్రివిధమైన సామాజిక వ్యవస్థలో ఎలాంటి లోతైన మార్పులు వచ్చాయో ముందు ముందు చూస్తాము. మతం ఈ విధమైన సామాజిక వ్యవస్థలో విశ్వాసం, విధేయత మనిషిలో అత్యంత ప్రధానమైన గుణాలుగా పరిగణించబడేవి. హేతుశక్తి కన్నా నమ్మకమే గొప్పదని ఎప్పుడో 4వ శతాబ్దంలో సెయింట్ అగస్టీన్ అనే మతగురువు చెప్పిన బోధనలు 15వ శతాబ్దం వరకు ప్రభావం చూపాయి. అంతకన్నా మునుపటి వాడైన సెయింట్ థామస్ కూడా నమ్మకానికే పెద్ద పీట వేశాడు. ఇతడి ప్రకారం వివేచన, విశ్వాసం వేరు వేరు శక్తులే అయినా వివేచన విశ్వాసానికి సహకరించాలిగాని దాన్ని ఎప్పుడూ వ్యతిరేకించకూడదు. హేతువాదం చెప్పే అభ్యంతరాలని, లేవదీసే సందేహాలని మతం కొట్టిప్రేసేది. మొండికేసిన హేతువాదులని కఠినంగా దండించేది. కొన్నిసార్లు అది మతధిక్కారం పేరిట మరణ శిక్ష వరకు వెళ్ళేది. మనిషి అనే పదానికి మనసు గలవాడు అనే అర్థం ఉంది. మనసు యొక్క సామర్థ్యాలలో కెల్లా బుద్ధి కుశలత లేదా ధీశక్తి అత్యంత ప్రధానమైనది. ఆ బుద్ధి నుండి పుట్టేదే హేతువాదం. విశ్వంలో ప్రతి విషయం గురించి, విధానం గురించి ఎందుకు, ఏమిటి, ఎలాగంటూ పరిపరి విధాల ప్రశ్నలు వేసి సమాధానాలని శోధించమని మన లోపలి నుండి ముందుకు తోసే శక్తి ఇదే. అలాంటి సహజమైన శక్తిని మతం పేరిట అణగదొక్కినప్పుడు అలాంటి జీవితంలో వ్యక్తి వికాసానికి చెందిన ఒక ముఖ్యమైన మార్గం మూతబడినట్టే. మధ్యయుగంలో మతం యొక్క ప్రభావం కేవలం ఆలోచనా విధానాన్ని శాసించడంతో ఆగిపోలేదు. సమస్త జీవన వ్యవహారాలలోకి మతం ప్రభావం లోతుగా పాకిపోయేది. మధ్య యుగంలో పశ్చిమ యూరోప్ అంతటా ఒకే మతవర్గం రాజ్యం చేసేది. అదే రోమన్ కాథలిక్ చర్చి. ఇంచుమించు ప్రజానికమంతా ఈ మతవర్గంలో విధిలేక చేరిపోవలసిందే. మతం ప్రభావం కేవలం ఆధ్యాత్మిక, నైతిక రంగాలకే పరిమితం అయితే కొంతవరకు ఫరవాలేదు. మనిషి యొక్క జీవన దశలన్నిటి మీద చర్చి గాఢమైన ముద్ర వేస్తుంది. పుట్టిన పసికందుకు స్థానిక చర్చిలో నామకరణం జరుగుతుంది. చిన్నవాడు కొన్నేళ్ల వరకు స్థానిక పారిష్ చర్చికి చెందిన ప్రీస్టు కనుసన్నలలో పెరుగుతాడు. 4 విషయాలు నేర్చుకుని లోకం తీరు గురించి తెలుసుకుందామంటే ఆ పాఠాలు కూడా చర్చి మనుషులే నేర్పుతారు. తాను ఫలానా రోజు పుట్టాడని తెలిపే జనన ధృవపత్రంగాని, తన తల్లిదండ్రులు ఫలానా వారని తెలిపే పితృత్వ, మాతృత్వ ధృవపత్రాలుగాని అన్నీ చర్చి అధీనంలోనే ఉండేవి. చర్చి చూపిన మనిషినే పెళ్లాడాలి. చివరికి చచ్చాక చర్చి పరిసరాలలోనే సమాధి కావాలి. అయితే చర్చికి అనుకూలంగా జీవించడంలో ఎన్నో లాభాలు కూడా లేకపోలేదు. జబ్బుపడి మంచాన పడినప్పుడు చర్చి సాధువులు పరిచర్యలు చేస్తారు.
ప్రత్యేక హక్కులు లేక పేదరికంలో కోర్టుమిట్టాడే పామర వర్గానికి దేవుడి దృష్టిలో అందరూ సమానమే నన్న ధర్మసూత్రాన్ని బోధిస్తూ కొంతవరకు ఉపశమనం కలిగించేది. బతికి ఉండగా న్యాయం జరక్కపోయినా చర్చిని నమ్ముకుంటే చచ్చాక అయినా స్వర్గ ప్రాప్తి దక్కుతుందని వరదానాలు చేసేది. ఇలాంటి అలవిగాని వరాల మాట పక్కన బెడితే దిక్కు ముక్కులేని అభాగ్యులకి సేదదీర్చి తన హక్కున చేర్చుకునేది. ఈ కారణాల వల్ల క్రైస్తవ మత ప్రభావం సమాజంలోకి లోతుగా చొచ్చుకుపోయింది. అయితే మత వ్యవస్థ సర్వకాల సవావస్థల్లోనూ ఉదారంగా ఉన్నతంగా నడుచుకి ఉంటే సరిపోయి ఉండేది. కాని ప్రాబల్యం పెరుగుతున్న కొద్దీ అవినీతి కూడా నెమ్మదిగా పెచ్చరిల్లింది. ఉన్నత మతాధికారుల మీద బ్రహ్మచర్య నియమం ఉన్న అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అతి సామాన్యంగా జరిగేది. మతాధికారులలో కూడా కాస్త పరపతి గల వారికి కీర్తి, కాంత, కనకాలు దాసోహం చేసేవి. ఆ పరపతి లేని వారిలో ఎంతో మంది ఆ దాసోహం కోసం దేవుళ్లాడుతూ బతికేవారు. మతాధికారులలో అత్యున్నత స్థానాలలో ఉన్నవారు కూడా సొంత కుటుంబీకులకి ఉన్నత పదవులు కట్టబెడుతూ నిర్లజ్జగా పక్షపాత వైఖరిని ప్రదర్శించేవారు. మతవర్గంలో లోలోపల ఇలా కుళ్ళిపోవడం ప్రారంభించాక ప్రజలలో మతం మీద గౌరవం సన్నగిల్లింది. అయితే అలాంటి మత వ్యవస్థలో ఇమడ లేక స్వతంత్రించదలుచుకున్న వారికి మాత్రం గట్టి చిక్కులే ఎదురయ్యేవి. మేలుకుంటున్న ప్రజానికానికి, మారనని మొరాయిస్తున్న మతానికి మధ్య కలహం మొదలయ్యింది. పునరుద్దీపన కాలంలో ఆ కలహం పరాకాష్ఠని చేరుకుంది. విజ్ఞానం ఈ విద్య మధ్యయుగంలో 15వ శతాబ్దం వరకు కూడా వైజ్ఞానిక విషయాలలోనూ చర్చికే గుత్తాధిపత్యం ఉండేది. మతం రాజ్యం చేస్తున్నప్పుడు శోధన, ప్రత్యక్ష నిర్ధారణ మొదలైన పదాలకి అర్థం ఉండదు కనుక మతం చెప్పిన పాఠాలనే సమాజం భక్తిగా స్వీకరించేది. ప్రతి సందర్భంలోనూ అసందర్భంగా దేవుడి ప్రస్తావన తెస్తూ లోకం తీరు గురించి చిత్రవిచిత్రమైన వివరణలు ఇచ్చేది. కాబట్టి విశ్వం గురించి, విశ్వధర్మాల గురించి ప్రజలలో పెద్దగా అవగాహన ఉండేది కాదు. ప్రాచీన గ్రీకు, రోమన్, అరబ్ సంస్కృతుల నుండి వచ్చిన ఎంతో విజ్ఞానం అప్పటికే లభ్యమై ఉండేది. కాని ఆ పాఠాలని కూడా మతవర్గం వారు అనువుగా తిరగరాసుకుని దేవుడి పరంగా అన్నీ వివరిస్తూ అందులోని శాస్త్రసారాన్ని కలుషితం చేశారు. అప్పటికీ విశ్వవిద్యాలయాలలోనూ రాజపోషణ మీద నడుస్తున్న ప్రయోగశాలలోనూ కొద్దో గొప్పో పరిశోధన జరిగేది. ఇవిగాక ఆశ్రమాలలోనే కొందరు ఉత్సాహవంతులైన సాధువులు భౌతిక శాస్త్రానికి చెందిన పరిశోధనలు చేసేవారు. అయితే ఆ ఆవిష్కరణలకి కూడా మతవర్గం వారు ఒక వికారమైన మతం పూత పూసేవారు. ఏది విజ్ఞానమో ఏది మతబోధనో తెలియక అంతా అయోమయంగా, కలగాపులగంగా ఉండేది. గ్రహగతులని పరిశీలిస్తూ విశ్వధర్మాలని అర్థం చేసుకోగోరే ఖగోళవేత్తకి, గ్రహగతుల ఆధారంగా జీవన ఘటనలని నిర్ణయించగోరే జోస్యుడికి పెద్దగా తేడా ఉండేది కాదు. పరుసవేదులు రాయిని బంగారంగా మార్చే సామర్థ్యం కలిగి, సర్వరోగ నివారణ లక్షణాలు కలిగి, మరణాన్ని జయించి శాశ్వత జీవనాన్ని ప్రసాదించగలిగే మహత్తర శిల కోసం అన్వేషించేవారు. వైజ్ఞానిక శోధన మాట అటుంచితే అసలు మామూలు చదువు కూడా మతం నీడలో బిక్కుబిక్కుమంటూ ముందుకు నడిచేది. ఆధునిక సమాజాలలో అన్ని వర్గాలవారు చదువుకి అనన్యమైన ప్రాధాన్యతనిస్తారు. కాని మధ్యయుగాలలో కేవలం పండిత వర్గానికే చదవాల్సిన అగత్యం ఉన్నట్టు, తక్కిన వాళ్లమీద ఆ భారం పడనట్టు ప్రవర్తించేవారు. ఉదాహరణకి 16వ శతాబ్దంలో ఇంగ్లండ్ చెందిన ఒక రాచబిడ్డ ఇలా అంటున్నాడు ఈ దేవుడి మీద నా కొడుకేగాని పుస్తకాల పురుగ్గా మారితే వాడి తలతీసి మొలేస్తా. రాచబడ్డా అంటే ఎట్టా ఉండాలి? కొమ్ము బూరా ఊదాలి, వేటాడాలి, పోట్లాడాలి. ఈ చదువులు, చట్టుబండలు అన్నీ ఆ పంతుళ్లకే వదిలేయాలి. పుస్తకాలు చదివే పని గుమాస్తాల పని, అది పెద్ద మనుషుల వ్యవహారం కాదు అన్నది ఆనాటి సాంప్రదాయం. అలా చదువుని చిన్న చూపు చూసిన కాలంలో కూడా ఎంతో మంది ఉత్సాహంగా చదువుకునేవారు. అయితే చదువులన్నిట్లోకి దేవుడి చదువుకే మొదటి స్థానం. ఆ తరువాత వైద్యం, ఖగోళశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, గణితశాస్త్రం, భౌగోళిక శాస్త్రం, ఈ విధంగా ఎన్నో శాస్త్రాలలో కృషి జరిగేది.
అయితే ప్రయోగం చేసి సత్యాన్ని తెలుసుకునే సాంప్రదాయం బలంగానే ఆ రోజుల్లో ఆ శాస్త్రాల్లో చదువులు కూడా అన్నీ తప్పుల తడకలుగా ఉండేవి. వల్లె వేసే పాఠాలు ఎంతవరకు నిజమో ఎంత బొంకో ఎవరికీ తెలిసేది కాదా. ఉదాహరణకి మానవ శరీర నిర్మాణాన్ని శోధించే ప్రయత్నంలో ఎన్నో ఆంక్షలు ఉండేవి కనుక జంతు శరీర నిర్మాణాన్ని గురించిన జ్ఞానం బట్టి మనుషులకి వైద్యం చేసేవారు. మత్తుమందు వినియోగం లేకుండా జరిగే శస్త్రచికిత్సా పద్ధతులు చాలా మోటుగా ఉండేవి. ఇక భౌగోళిక శాస్త్రంలో పరిస్థితి మరీ దయనీయంగా ఉండేది. దిక్సూచి గురించి పెద్దగా తెలియని ఆ రోజుల్లో సుదూరయాత్రలు చేసి భూమి నలుమూలలని చేరగల దృఢమైన ఓడలు లేని ఆ రోజుల్లో భూమి రూపురేఖల గురించి పెద్దగా తెలిసేది కాదు. గణితం పరిస్థితి కూడా భిన్నంగా లేదు. వైజ్ఞానిక విప్లవాన్ని తెచ్చిన కాల్కులస్ అప్పటికీ ఇంకా కనిపెట్టబడలేదు. అసలు యూరోప్లో అంకగణితం మీద మొదటి పుస్తకం 1478లో ప్రచురించబడింది. మొత్తం మీద వైజ్ఞానిక ప్రగతి లేని ఆ రోజుల్లో సామాన్యుల జీవితం దుర్భరంగా దయనీయంగా సాగేది. వైజ్ఞానిక పురోగతి కుంటినడక నడవడం వల్ల సాంకేతిక పురోగతి కూడా అంతంత మాత్రంగానే ఉండేది. ఈ రోజుల్లో వినూత్న విషయాల ఆవిష్కరణ జీవన విధానంలో భాగంగా మారిపోయింది. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు కనిపెడుతూ ఉండకపోతే బతుకు బండి ముందుకి నడవదన్నట్టు ప్రవర్తిస్తుంటాము. కాని మధ్యయుగ తత్వాన్ని ఒక్క మాటలో నిర్వచించే పదం సాంప్రదాయం. అనాదిగా వస్తోన్న ఆచారాలని కట్టుబాట్లని అనుసరిస్తూ బతకాలిగాని కొత్త విషయాలని ఊహించే దుడుకుతనానికి పోకూడదు. మానవ శ్రమని తగ్గించే యంత్రజాలం అంతగా ఉండేది కాదు. కొన్ని వేల ఏళ్లుగా వాడుకలో ఉన్న నాగలితోనే నేలని దున్నేవారు. అనాదిగా వస్తున్న పద్ధతులతోనే సేద్యం చేసేవారు. తండ్రి నడిచిన బాటలోనే కొడుకు నడిచేవాడు. మతాచార్యులు చెప్పిన పాఠాలనే పిల్లలు కిక్కురుమనకుండా వల్లించేవారు. పాలకులు చెప్పినట్టే ప్రజలు బుద్ధిగా బతికేవారు. గాలి వెచ్చబడినప్పుడు మంచు కరిగి నీరైనట్టు పునరుద్దీపన కాలంలో పై జీవన రంగాలు అన్నిట్లోనూ లోతైన మార్పు మొదలయ్యింది. పునరుద్దీపన కాలం తరువాత యూరోప్ సమాజం 15వ శతాబ్దం నుండి సమాజంలో ఎన్నో పరిణామాలు మొదలయ్యాయి. ఆ మార్పు వెనుక ఉన్న కొన్ని ఆర్థిక కారణాలని ముందు పరిశీలిద్దాము. అంతవరకు పెద్ద నగరాలలో తప్ప చిన్న ఊళ్లలో పెద్ద ఆర్థిక పురోగతి ఉండేది కాదు. కాని 15వ శతాబ్దంలో చిన్న ఊళ్ళు వాణిజ్య కేంద్రాలుగా రూపుదిద్దుకోసాగాయి. చిన్న ఊళ్ల వర్తకుల ఆర్థిక బలం పెరుగుతున్న కొద్దీ నెమ్మదిగా వారిమీద పాలకుల పట్టు సడలడం మొదలయ్యింది. ప్రతి మనిషి ఒక పక్క రాచరికానికైనా మరొక పక్క మత వ్యవస్థకైనా ఒడంబడి విధి లేకుండా జీవించాల్సిన పద్ధతి మారింది. వెనుకటి కఠోరమైన పారంపర్య వ్యవస్థలో ఇప్పుడు బీటలు తలెత్తాయి. ఆ పరిణామంలో భాగంగా మునుపు పామర వర్గానికి చెందిన కొందరు వర్తకులు క్రమంగా స్వతంత్రించడం మొదలెట్టారు. భూస్వాముల వద్ద వెట్టిచాకరీ చేసేవాళ్లు కూడా ఆ బంధాలని తెంచుకుని కొత్తగా ఏర్పడుతున్న వాణిజ్యావకాశాలని సద్వినియోగం చేసుకున్నారు. ఆ విధంగా కొత్తగా ఐశ్వర్యవంతులైన ఒక వర్గం చిన్న ఊళ్లలో రూపుదిద్దుకోసాగింది. కాలాంతరంలో ఈ కొత్త ఆస్తిపరులకి అంతవరకు రాచరికం వాళ్లమని చెప్పుకు తిరిగిన వారికి మధ్య సరిహద్దులు చెరిగిపోసాగాయి. అయితే ఈ కొత్త గొప్పోళ్లని తమతో సమానులుగా ఒప్పుకోవాలంటే రాచరికం వారికి పుండుమీద కారంలా ఉండేది. ఏ సుగుణాలు లేకున్నా కేవలం ఇంటిపేరు చెప్పుకుని బడాయిగా బతికే రాచబిడ్డలంటే ఈ కొత్త ఐశ్వర్యవంతులకి కూడా చెడ్డ మంటగా ఉండేది. ఇలా కొత్తగా ఆస్తిపరులైన వారిలో ఎన్నో సందర్భాల్లో రాచరికం వారికన్నా ఆస్తిపరులు పరాక్రమవంతులు ఉండేవారు. మతవర్గం వారికన్నా మిన్నగా చదువుకున్నవారు ప్రతిభావంతులు ఉండేవారు. కేవలం పారంపర్య కారణాల వల్ల ప్రత్యేక హక్కులని ఆనందించే రాచరికం మతవర్గాలు ఒక పక్క, ప్రతిభతో పరిశ్రమతో పైకొచ్చిన కొత్త ఐశ్వర్యవంతులు మరొక పక్క హేమాహేమీలుగా నిలిచారు. ఒక లోతైన సామాజిక పోరాటానికి రంగం సిద్ధం అయ్యింది. వెనకటి మధ్యయుగాన్ని నిర్వచించే ఏకైక పదం సాంప్రదాయం అయితే వేగంగా ఎదుగుతున్న ఈ కొత్త వర్గం యొక్క తత్వాన్ని నిర్వచించే పదం వ్యక్తివాదం.
ఈ కొత్త వర్గానికి చెందిన వ్యక్తులు మునుపటి 3 వర్గాలలో వేటికీ చెందనివారు. ఈ వర్గంలో ప్రత్యేకమైన కట్టుబాట్లు అంటూ ఏమీ లేవు. వ్యక్తులు తమకి కావలసినట్టు బతకొచ్చు. తమ కలలని సాకారం చేసుకోవడం కోసం తమకి నచ్చిన దిశలో ముందుకు దూసుకుపోవచ్చు. అభినివేశం, సత్తా ఉంటే ఎవరూ ఏ రంగంలోనైనా పని చెయ్యొచ్చు. లోహకారుల కుటుంబంలో జన్మించినవాడు ఆలివ్ నూనె వర్గకంలోకి దిగొచ్చు. రాళ్లెత్తే కూలికి పుట్టినవాడు హస్తవాసి ఉంటే శిల్పి కావచ్చు. వ్యక్తి ఏం కావాలో వ్యక్తే నిర్ణయించుకుంటాడు. సమాజమో, వర్గమో, ప్రభుత్వమో, కుటుంబమో, కులమో, మతమో కాదు. కోటి కళ్లేలతో అంతవరకు వ్యవస్థ వ్యక్తిని అదుపు చేస్తూ వచ్చింది. ఆ బంధాలన్నీ ఇప్పుడు తెగిపోయాయి. వ్యక్తులలో నిద్రాణమై ఉన్న ప్రతిభ ఇప్పుడు వేలరీతుల్లో పెల్లుబికింది. సృజన కట్టలు తెంచుకుంది. వివిధ రంగాల్లో కొత్త దారులు తొక్కిన ప్రతిభావంతులు చరిత్ర సృష్టించారు. చరిత్రను తిరగరాశారు. మరింత అందమైన భవిష్యత్తుకు సుస్థిర పునాదులు వేశారు. ఈ వర్గాన్ని సూచిస్తూ ఫ్రెంచ్లో ఒక ప్రత్యేక పదజాలం కూడా ఉంది. గూవ్యూక్స్ రిచెస్, మతం చుట్టూ అనుదినం మొలకలెత్తుతున్న నవప్రపంచపు బీజాలు చూసిన మతవర్గం వారికి కవలరం పుట్టింది. ఎంతకైనా తెగించి తన హుకున్ని స్థిరపరుచుకోడానికి మతం సిద్ధమయ్యింది. తమ బోధనలని, విధానాలని వ్యతిరేకించిన వారిని మతధిక్కారం కింది మరింత కఠినంగా శిక్షించసాగింది. ముఖ్యంగా స్త్రీల విషయంలో కొన్నిసార్లు ఆ శిక్షలు అమానుషంగా ఉండేవి. మంత్రోపాసన చేస్తున్నారన్న అనుమానం ఉన్న స్త్రీలని బహిరంగంగా కట్టెకి కాట్టి దహించి చంపేవారు. ఎన్ని చేసినా చర్చి పట్ల వ్యతిరేకత పెరుగుతూనే ఉంది. చర్చి చేస్తున్న దురాగతాల పట్ల, ఉన్నత చర్చి అధికారుల అవినీతి చర్యల పట్ల విమర్శ మిన్నంటుతూనే ఉంది. ఒక పక్క బయట సమాజంలో నానాటికీ బలవత్తరమవుతున్న వ్యక్తివాదం, శాస్త్రీయ దృక్పథం చర్చి పాలనను, అధికారాన్ని వ్యతిరేకించడం మొదలెట్టాయి. మరొక పక్క చర్చిలోనే పేర్కొంటున్న కుళ్ళు ఆ వ్యవస్థను కూడా లోపలి నుండి బలహీనం చేయసాగింది. అసలు జీవన దృక్పథంలోనే చర్చికి, ఎదుగుతున్న నవతరానికి మధ్య చుక్కెదురు అయ్యింది. భూమి మీద జీవించినంత కాలము మరణానంతరం దక్కబోయే స్వర్గ ప్రాప్తి కోసం పని చెయ్యాలని, అది జరగాలంటే చర్చిని ఆశ్రయించక తప్పదని చర్చి బోధించేదు. మనిషి తలుచుకుంటే ఈ ఇలనే స్వర్గంలా తీర్చిదిద్దొచ్చని నవతరం ఘోషిస్తోంది. మతం ప్రకారం దేవుడి సేవలోనే జన్మ తరించాలి. దేవుడికన్నా మానవుడికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది నవతరం. మనిషినే కాక ప్రపంచాన్ని కూడా అందంగా తీర్చిదిద్దాలన్నది నవతరం నినాదం. చర్చి వెలుపల నుండి చర్చి పట్ల వ్యక్తమవుతున్న వ్యతిరేకతని గుర్తించి అందుకు నిష్కృతిగా తగు చర్యలు చేపట్టాలని చర్చిలోనే కొందరు ప్రగతిశీల భావాలు ఉన్నవారు ప్రయత్నించారు. కాని నవతరానికి, మతానికి మధ్య విభేదం నానాటికీ గాఢమవుతూనే వచ్చింది. విజ్ఞానం విద్య కొత్తగా ఆస్తిపరులైన నవతరం వారిలో కేవలం ధనవంతులు మాత్రమే కాక గొప్ప ప్రతిభావంతులు, విద్యావంతులు కూడా ఉన్నారు. కేవలం స్వాధ్యాయంతో, స్వయం ప్రతిపత్తితో వీరు విద్య, వైజ్ఞానిక రంగాల్లో ఎంతో ప్రగతి సాధించారు. దానికి 2 కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటి కారణం ప్రాచీన సాహిత్యం పట్ల నూతనోత్సాహం. ప్రాచీన గ్రీకు, రోమన్ సంస్కృతులకి చెందిన గ్రంథాలని వెతికి పట్టుకుని వాటిని కొత్తగా అధ్యయనం చెయ్యాలన్న ఉత్సాహం అసలు మధ్య యుగంలోనే మొదలయ్యింది. ఆ ఉత్సాహం పునరుద్దీపన కాలంలో మరీ ఇనుమడించింది. ఆ మాత్రం ఈ మాత్రం అక్షర పరిచయం గలవారు కూడా ప్రాచీన సాహిత్యాన్ని చదవాలని ఉవ్విళ్లూరేవారు. వెనకటి రచనలకి అర్వాచీన కాలంలో వేబడ్డ మతం పూతని తొలగించి వాటి నిజస్వరూపాన్ని దర్శించే ప్రయత్నాలు జరిగాయి. ఆ విధంగా 1000 ఏళ్ల క్రితం వినష్టమైపోయిన వైజ్ఞానిక సాహిత్యం నవతరానికి మళ్లూ లభ్యమయింది. ప్రాచీన గ్రీకు, రోమన్ విజ్ఞానం గురించి నవతరం తెలుసుకోగలిగిన ఆ రంగంలో 15వ శతాబ్దంలో కొత్త ప్రగతి సాధించలేకపోయింది. అలాంటి ప్రగతి సాధించడానికి మరో శతాబ్ద కాలం ఎదురుచూడాల్సి ఉంటుంది. కేవలం విజ్ఞానం మీదనే కాక సాంకేతిక విషయాల మీద కూడా నవతరం శ్రద్ధ వహించడం మొదలెట్టింది.
వైజ్ఞానిక సత్యాలని సామాన్య దైనిక సమస్యల పరిష్కారం కోసం వినియోగించి ఒరవడి 15వ శతాబ్దంలో బాగా ఊపందుకుంది. పరిశ్రమలో గనులలో ఎన్నో కొత్త యంత్రాలు వాడుకలోకి వచ్చాయి. వేడిగాలి కొలిమి, బ్లాస్ట్ ఫర్నేస్ లోహకారులని పనిని సులభం చేసింది. నీటి ప్రవాహం మీద పనిచేసే జలయంత్రాలని రకరకాల ప్రయోజనాల కోసం వాడడం మొదలెట్టారు. అంకగణితం మీద పుస్తకాలు అచ్చేయి ఇబ్బడిముబ్బడిగా యూరోప్ అంతటా విస్తరించాయి. దిక్సూచి పట్ల సాంకేతిక అవగాహన మరింత నిగ్గుదేలింది. ఫ్లోరెన్స్కి చెందిన టొస్కనెల్లి అనే పండితుడు తన గణిత పరిజ్ఞానాన్ని వాడి ఖచ్చితమైన మ్యాపులు ఎలా చిత్రించాలో కనుక్కున్నాడు. ఆ ప్రయత్నంలో 1474లో అట్లాంటిక్ మహాసముద్రపు పరిసర భూభాగాలని చిత్రిస్తూ ఒక మ్యాపు గీశాడు. ఆ మ్యాపు ఆధారంగానే యూరోప్ నుండి పశ్చిమంగా ప్రయాణించి చైనా, జపాన్లని చేరుకునే మార్గాలు ఉండొచ్చని సూచించాడు. ఆ మ్యాపులే కాలాంతరంలో కొలంబస్ తదితర నావికులకి దిశానిర్దేశం చేశాయి. చిత్రకారుడైన లియోనార్డో డావించి శాస్త్ర, సాంకేతిక విషయాలలో కనబరిచిన అసమాన ప్రతిభ గురించి అంతకు ముందు చెప్పుకున్నా. 15వ శతాబ్దపు చివరి దశలలోనే యుద్ధాలలో మందుపాతర వినియోగం గణనీయంగా పెరిగింది. చైనా నుండి నేర్చుకున్న కాగితం తయారీ కొత్తగా కనుక్కోబడ్డ ముద్రణ యంత్రాన్ని పోషించింది. కుప్పలు తెప్పలుగా పెరిగిన పుస్తకాల సంఖ్య యూరోప్ ప్రజని చైతన్యవంతులని చేసింది. 15వ శతాబ్దంలో అసలు ఆలోచనా విధానంలోనే కొన్ని మౌలికమైన మార్పులు వచ్చాయి. తత్వంలో, సాహిత్యంలో, చింతనలో ధ్యాసంతా దేవుడి నుండి మనిషి మీదకి మరలింది. అనుదినం దేవుణ్ణే ధ్యానిస్తూ స్వర్గం కోసం కలలు కంటూ జీవించే పద్ధతి పోయింది. మనిషినే అనితరంగా ధ్యానిస్తూ ప్రపంచంలో మనిషి పడే కష్టాల గురించి ఆలోచిస్తూ ఆ కష్టాలకి పరిష్కారాల కోసం సాధన చేసే ఒరవడి మొదలయ్యింది. మానవీయ విలువల గురించి, మానవ సంబంధాల గురించి, మనిషి యొక్క ఉన్నతి గురించిన చర్చ సాహిత్యంలో ప్రధానంగా చోటు చేసుకుంది. ఆధ్యాత్మికత స్థానంలో భౌతికత, పరలోకం స్థానంలో ఈ లోకం చోటు చేసుకున్నాయి. ఈ గాఢమైన లౌకికత పునరుద్దీపన కాలపు తత్వాన్ని నిర్వచించే ఒక ముఖ్యమైన పదం. ఆ రోజుల్లో ఈ తత్వాన్ని మానవతావాదం అని పిలిచేవారు. కొందరు ప్రతిభాశీలురైన వ్యక్తులతో మొదలైన మొత్తం సమాజం అంతా వ్యాపించిన ఈ పురోగమన స్ఫూర్తి ఎన్నో మానవీయ రంగాల్లో వ్యక్తమయ్యింది. చిత్రకళ, సాహిత్యం, శిల్పం, స్థాపత్యం, ఉద్యానవనాలు మొదలైన రంగాల్లో ఆ స్ఫూర్తి వ్యక్తమైన తీరునే సాంస్కృతిక పునరుద్దీపన అంటారు. ఆ పునరుద్దీపన చరిత్రలోని ముఖ్య ఘట్టాల గురించి, ముఖ్యులైన వ్యక్తుల గురించి ఈ పుస్తకంలో ఇంతవరకు చెప్పుకున్నాం. మేధోరంగంలో, సాంస్కృతిక రంగంలో మొదలైన ఆ పురోగమన స్ఫూర్తి వైజ్ఞానిక, సాంకేతిక, రాజకీయ రంగాలని కూడా విస్తరించింది. యూరోప్లో అంకురించిన ఆ స్ఫూర్తి కొన్ని శతాబ్దాల్లో మొత్తం ప్రపంచం యొక్క రాజకీయ స్వరూపాన్నే మార్చేసింది. చరిత్రలో గొప్ప మార్పు ఎప్పుడు వచ్చినా అది ముందు మనుషుల చేతనలో వస్తుందని, ఆ ఆంతరిక మార్పే కాలాంతరంలో బాహ్య రూపంలో కూడా అభివ్యక్తమవుతుందని అంటారు. ఆ సత్యానికి అద్భుతమైన నిదర్శనం పునరుద్దీపన పర్యవసానంగా జరిగిన అందమైన విప్లవం. యూరోప్లో అంత గొప్ప ప్రభావశీలమైన పరిణామం జరిగిందని చెప్పుకున్నప్పుడు భారతీయులుగా మనలో సహజంగా కొన్ని ప్రశ్నలు ఉదయించక మానవు. యూరోప్లో కలిగిన పునరుద్దీపనను పోలిన పరిణామం మన దేశంలో ఎందుకు రాలేదు, లేక అటువంటి పునరుద్దీపన ఇప్పటికే వచ్చేసిందా? అదే నిజమైతే మన దేశం యూరోప్ కన్నా ఎన్నో మానవీయ రంగాల్లో ఎందుకు వెనుకబడి ఉంది? లేదా యూరోప్లో ఒకప్పుడు గడిచిన మధ్య యుగం లేదా చీకటి యుగాన్ని పోలిన కాలం మన దేశంలో ఇప్పటికే నడుస్తోందా? మనం ఆశిస్తున్న పునరుద్దీపన ఇంకా భావికాలంలో రానుందా? మన దేశం వేగంగా అభివృద్ధి చెందిన దేశం కావాలన్న ఆకాంక్ష, తాపత్రయం నేటి భారతీయ సమాజంలో బలంగా కనిపిస్తుంది. పై ప్రశ్నలకి సమాధానాలు తెలిస్తే మనసు తేలికపడుతుంది. ఆ సమాధానాలు అవసరమైన చోట కార్యాచరణ విషయంలో కూడా స్పష్టత నివ్వగలవు. భారతదేశంలో పునరుద్దీపన వచ్చిందా, వస్తుందా? ద ఇండియన్ రినెసాన్స్, ఇండియాజ్ రైజ్ ఆఫ్టర్ 1000 years ఆఫ్ డిక్లైన్ అనే పుస్తకంలో రచయిత సంజీవ్ సన్యాల్ మన దేశంలో పునరుద్దీపన మొదలయ్యిందని అంటాడు.
అయితే వెయ్యేళ్లపాటు మనము చీకటి యుగంలో మగ్గి ఇప్పుడిప్పుడే తేరుకుని ఎంతో కాలంగా ఎదురుచూసిన పునరుద్దీపనని సమాజవ్యాప్తంగా గొప్ప పురోగతిని అనుభవిస్తున్నామంటాడు. అయితే పునరుద్దీపన అనే పదానికి పలు అర్థాలు ఉన్నాయి. ఎన్నో రకాల పునరుద్దీపనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పునరుద్దీపన ఎన్నో రంగాల్లో సంభవించగలదు. ఒక రంగంలో జరిగిన పునరుద్దీపనకి ఫలితంగా ప్రతిధ్వనిగా మరో రంగంలో పునరుద్దీపన జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి ఒరవడులు మనం యూరోప్ పునరుద్దీపన చరిత్రలో గమనించాము. సంజీవ్ సన్యాల్ తన పుస్తకంలో చర్చించిన భారతీయ పునరుద్దీపన, ప్రత్యేకించి ఆర్థిక రంగంలో జరిగిన పునరుద్దీపన గత శతాబ్దంలో మన దేశ చరిత్రలో జరిగిన అతి ముఖ్యమైన ఘట్టం 1947 వచ్చిన స్వాతంత్ర్యం. అది కాకుండా 20వ శతాబ్దంలో మరో ముఖ్యమైన సంవత్సరాన్ని కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి అంటాడు రచయిత. అది 1991. అది భారత ప్రభుత్వం ఆర్థిక సరళీకరణ, ఎకనామిక్ లిబరలైజేషన్ విధానాన్ని అమలులోకి తెచ్చిన సంవత్సరం. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆర్థిక విషయాలలో మన ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆ నిర్ణయం వెనుక ఉన్న చింతన ఇలా ఉంటుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ వంటి విదేశీ వాణిజ్య సంస్థని దేశంలోని రానివ్వడం వల్లనే దేశం పరాధీనమైంది. కాబట్టి ఇకపై విదేశీ వాణిజ్య సంస్థలతో ఎలాంటి లావాదేవీలు ఉండబోవు. మరీ గత్యంతరం లేకపోతే తప్ప వ్యాపారం స్వదేశానికే పరిమితం అవుతుంది. విదేశాలతో వాణిజ్యపు సంబంధాల మీద అలవిగాని ఆంక్షలు విధించి అలాంటి లావాదేవీలు ఇంచుమించు అసంభవం అయ్యేట్లు చేసింది. ఈ కారణం వల్ల మొదట్లో కొంత ఆశాజనకంగానే నడిచినా క్రమంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం మొదలెట్టింది. దేశం అప్పుల పాలయ్యింది. ఇక ఒక తరుణంలో విదేశీ వాణిజ్య సంస్థలని దేశంలోకి స్వాగతిస్తే తప్ప అప్పులు ఎప్పటికీ తీర్చలేని దురవస్థ నెత్తిన పడింది. అలాంటి పరిస్థితుల్లో ఇక విధిలేక అప్పటి దేశ ప్రధానమంత్రి అయిన పి.వి. నరసింహారావు, విత్తమంత్రి మన్మోహన్ సింగ్ కలిసి మీద ఆర్థిక సరళీకరణ విధానాలకి శ్రీకారం చుట్టారు. అయితే భారతీయ ఆర్థిక పతనం కేవలం స్వాతంత్రంతో ప్రారంభం కాలేదు. ఆ పతనం ఇంచుమించు సహస్రాబ్ద కాలంగా అతినెమ్మదిగా జరుగుతూ వస్తోంది అంటాడు రచయిత సంజీవ్ సన్యాల్. మనకి ఆధారాలు ఉన్నంత మేరకు భారత చరిత్ర సింధు లోయ నాగరికతతో, ఇండస్ వాల్ సివిలైజేషన్ తో క్రీపు సుమారు 3300లో మొదలవుతుంది. అప్పటి నుండి సహస్రాబ్ద కాలంగా సుమారు క్రీపు 2000 వరకు విలసిల్లిన ఆ నాగరికతలో అప్పటికే ఎన్నో అధునాతనమైన అంశాలు ఉన్నాయనడానికి ఆధారాలు ఉన్నాయి. ప్రణాళికాబద్ధంగా నిర్మించబడ్డ ఊళ్ళు, నీటి సరఫరా వ్యవస్థ, గడికట్టు, అమరికగల పురవీధులు, మరెన్నో ప్రజాసౌకర్యాలని ఆ నాగరికతని అందించింది. అసలు అలాంటి సౌకర్యాలు నేటి భారతంలో కూడా ఎన్నో చోట్ల కరువేనంటాడు సంజీవ్ సన్యాల్. కాని ఇందుచేతనో క్రీపు 1800 తరువాత ఆ నాగరికత పతనం మొదలయ్యింది. సిద్ధాంతాలు ఎన్నో ప్రతిపాదించబడ్డా ఖచ్చితమైన వివరణ లేదు. మళ్లీ క్రీపు 4వ శతాబ్దంలో చంద్రగుప్త మౌర్యుడి కాలం వరకు గొప్ప వైభవంతో కూడిన రాజకీయ పరిస్థితులు ఉన్న దాఖలాలు లేవు. గురువైన చాణక్యుడి సహాయంతో చంద్రగుప్తుడు భారత చరిత్రలోనే అతి పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు. పశ్చిమం నుండి దండెత్తుకు వస్తున్న అలెగ్జాండర్ సైన్యాన్ని చంద్రగుప్తుడి మహాసైన్యం అడ్డుకోగలిగింది. క్రీపు 184లో బృహద్రథ చక్రవర్తి మరణంతో మౌర్య సామ్రాజ్యం అంతరించింది. ఆ తరువాత గడిచిన 2 సహస్రాబ్దాలలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా మారిందో ఆంగస్ మాడిసన్ అనే బ్రిటిష్ ఆర్థిక శాస్త్రవేత్త ఇచ్చిన అంచనాల బట్టి తెలుస్తోంది. క్రీస 1లో మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విలువలో భారతదేశపు ఆర్థిక విలువ పాలు 33% అయితే ఆ విలువ క్రీస 1029కి, క్రీస 1820 నాటికి 16% పడింది. చిత్రం. తలసరి ఆదాయాలలోనూ అలాంటి పరిణామమే కనిపిస్తుంది. క్రీస 1000లో భారతదేశంలోనే కాక
చైనాలో కూడా తలసరి ఆదాయాలు పశ్చిమ యూరోప్కి చెందిన రాజ్యాలలో తలసరి ఆదాయాల కన్నా మిన్నగా ఉండేవి. కాని క్రీశ 1500 కల్లా యూరోప్లో పునరుద్దీపం జరుగుతున్న దశలో భాగ్యరేఖలు తారుమారు అయ్యాయి. అప్పటికే భారతంలో తలసరి ఆదాయం పశ్చిమ యూరోప్ తలసరి ఆదాయంలో 71%కి పడింది. మనకి స్వాతంత్రం వచ్చిన నాటికి ఆ విలువ 71% కాస్త 14%కి పడింది. గత వేళ్లలో పశ్చిమ అంత గొప్ప పురోగతిని అనుభవిస్తున్న కాలంలో మన దేశంలో పరిస్థితులు ఎందుకంత దిగజారాయి? విదేశీ శక్తుల నిరంతర దాడుల వల్ల దేశం బాగా చితికిపోయింది అని ఒక సిద్ధాంతం ఉంది. ముందు మొఘలులు, ఆ తరువాత బ్రిటిష్ వారు మన శక్తులని తరుగదీశారని ఒక వాదన ఉంది. కాని ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తాడు సంజీవ్ సన్యాల్. మన పతనం అంతకు ముందే మొదలయ్యింది అంటాడు. సహస్రాబ్దాల సుదీర్ఘ చరిత్ర గల మన దేశానికి విదేశీ దాడులు, ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ సరిహద్దు వద్ద కొత్తేమీ కాదు. హన్లు, బాక్ట్రియన్లు, ఇండోర్ గ్రీక్లు, సాకులు ఇలా ఎన్నో విదేశీ శక్తులు మనను అడపాదపా అటకాయిస్తూనే ఉన్నాయి. కాని ప్రతిసారి వాటిని తిప్పి కొట్టడమో, వారిని మనలో కలుపుకోవడమో చేస్తూ ఆ దాడిని వచ్చు చేయగలిగింది మన దేశం. కాని ఆ దాడికి తట్టుకోలేక తలుపులు బిగించుకుని కుంచించుకుపోయే పరిస్థితి మొట్టమొదటి సారిగా క్రీశ 1000 దరిదాపుల్లో మొదలయ్యింది. ఆ పతనం ముందు మేధో రంగంలో మొదలయ్యింది. ప్రగతిలోనైనా పతనంలోనైనా వ్యక్తుల విషయంలో ఎలాంటి కారణాలు వర్తిస్తాయో సమాజాల విషయంలోనూ అదే కారణాలు వర్తిస్తాయి. ప్రగతిశీల వ్యక్తులలో తెలియని విషయాలని తెలుసుకోవాలనే తపన ఉంటుంది. తమకి తెలియని విషయాలని తెలియదని ఒప్పుకునే నిగర్వం ఉంటుంది. తమకి తెలియనిది ఏదైనా మరొకరికి తెలిస్తే వారిని మెచ్చుకునే సంస్కారం ఉంటుంది. అంతేకాక తెలిసిన వారిని అడిగి తెలుసుకుని తమ అజ్ఞానాన్ని పూరించుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది. ఈ లక్షణాలు లేని వ్యక్తులు ఎప్పటికప్పుడు మారే యథార్థంలో చాకచక్యంగా తలపడలేకపోతారు. ఎన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నా తమ తప్పులు సవరించుకునే ప్రయత్నం చేయక అధోగతి పాలవుతారు. క్రీశ 1000 దరిదాపుల్లో భారత సమాజంలో మనుషుల మనోభావాలు ఎలా ఉండేవో తెలియజేసే ఒక గ్రంథాన్ని సంజీవ్ సన్యాల్ పేర్కొంటాడు. ఆ పుస్తకానికి రాసినవాడు అల్ బెరూనే అనే పర్షియన్ పండితుడు. భారతదేశాన్ని ఎలాగైనా జయించాలని గజనీ మహమ్మదు అనే పర్షియన్ రాజు పలుమారులు దండయాత్ర చేసిన విషయం మనకి తెలిసినదే. శత్రువు మనస్తత్వం, జీవన విధానం మొదలైనవి తెలిస్తే జయించడం సులభం అవుతుందన్న ఉద్దేశంతో గజనీ మహమ్మదు తన కొలువులో ఉన్న అల్ బెరూనీకి అలనాటి భారత సమాజాన్ని, సంస్కృతిని పరిశోధించి ఒక పుస్తకం రాయమన్నాడు. ఆ పుస్తకంలో కొన్ని అంశాలు విదేశీయుల పట్ల భారతీయుల మనోభావాన్ని వర్ణిస్తూ అల్ బెరూనే ఇలా అంటాడు. బయటివారి పట్ల తీవ్రమైన ఛాందసత్వాన్ని ప్రదర్శిస్తారు. అసలు బయటివాళ్లు అందరినీ ఉమ్మడిగే మ్లేచ్చులు అని పిలుస్తారు. అంటే అపవిత్రులు, హీనులు. కాబట్టి వివాహం చేతగాని మరే ఇతర పద్ధతిలోనైనా గాని వారితో సంబంధాలు పెట్టుకోకూడదు. వారితో కలిసి కూర్చోకూడదు, తినకూడదు, తాగకూడదు. అలా చేయడం వల్ల వాళ్లు మైల పడతారని భావిస్తారు. అలనాటి భారతీయులకి తమ పట్ల తమకి గల మనోభావం గురించి ఇలా రాస్తాడు. మూర్ఖత్వం అనే వ్యాధికి మందులేదని ఊరుకోవాలంతే. హిందువులు తమ జాతిని వంటి జాతి లేదని, తమ దేశం వంటి దేశం లేదని, తమ మతం వంటి మతం లేదని, తమ విజ్ఞానం వంటి విజ్ఞానం లేదని విర్రవీగుతారు. వాళ్లు గర్వపోతులు, అహంభావులు, జడస్వభావులు. తమకి తెలిసిన దాన్ని సాటివారిలో పంచుకోవడంలో పీనాసులు. తమ జాతిలోనే ఇతర కులాల వారితో పంచుకోకుండా ఎంతో గుట్టుగా ఉంటూ జాగ్రత్త పడతారు. ఇక విదేశీయుల మాట సరేసరి. తమకి తెలిసిన విషయాలు పంచుకోకపోవడమే కాక బయటివారికి ఏమీ తెలియదని అనుకునేవారు. తమకి తప్ప ఇక అన్యులెవరికీ ఏ రకమైన జ్ఞానంగాని విజ్ఞానంగాని తెలియదని అనుకుంటారు. వారి పొగరుబోతుతనం ఎలా ఉంటుందో ఉదాహరణ చెబుతాను. ఖురాసాన్లో గాని పర్షిస్లో గాని ఏదైనా విజ్ఞానం గాని ఎవరైనా గొప్ప పండితుడు గాని ఉన్నాడంటే నమ్మరు.
నువ్వు వట్టి అజ్ఞానివని, అబద్ధాలు చెప్తున్నావని దబాయిస్తారు. వారే కాని ఇతర దేశాలని దర్శించి ఇతర జాతుల వారిని కలుసుకుంటే వాళ్ల మనసులు మారతాయి. అయితే ఇప్పటివారిలా వారి పూర్వీకులు ఇంతటి సంకుచిత స్వభావులు కారు. వైజ్ఞానిక విషయాల పట్ల అప్పటి భారతీయుల మనోభావాలని విశ్లేషిస్తూ ఇలా అంటాడు ఆల్బెరుని. హిందువుల వైజ్ఞానిక సిద్ధాంతాలన్నీ పూర్తిగా అస్తవ్యస్త స్థితిలో ఉన్నట్టు కనిపిస్తుంది. వాటిలో ఒక తార్కిక క్రమం లోపిస్తుంది. పామర ప్రజలలో ఉండే అర్థం లేని నమ్మకాలతో కలగలిసి కలగాపులగంగా ఉంటాయి. వాటిలోని అంతరార్థాన్ని ప్రశ్నిస్తే ఒప్పుకోరు. వారి గణిత ఖగోళ విజ్ఞానాన్ని పరిశీలిస్తే వజ్రవైడూర్యాలు గులకరాళ్లతో కలిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని శతాబ్దాల తరువాత 14వ శతాబ్దంలో మన దేశంలో మలబార్ ప్రాంతాన్ని, కేరళ సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు మార్కో పోలో వ్యాఖ్యానాలలో కూడా ఇలాంటి పరిశీలనలే వ్యక్తమవుతాయి అంటాడు సంజీవ్ సన్యాల్. హోర్ముజ్, కైస్, ధోఫార్, సహైహర్, ఏడెన్ తదితర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో యుద్ధాశ్వాలని పెంచే వర్తకులు ఉన్నారు. వాళ్లు శ్రేష్ఠమైన గుర్రాలని ఓడలకెత్తించి ఇక్కడ ఒక రాజుకి, అతడి నలుగురి సోదరులకి ఎగుమతి చేస్తారు. వాటిలో కొన్నిటి ధర తలా 500 సాగీల బంగారం వరకు పలుకుతుంది. ఈ రాజు ఏటా అలాంటి గుర్రాలు 2000 పైగా కొంటాడు. అతడి సోదరులు కూడా ఆ సంఖ్యలోనే కొంటారు. కాని ఏడాది తిరిగేలోగా వాటిలో ఒక 100 కూడా బతకవు. సరైన సంస్కారం లేక గుర్రాలు చచ్చిపోయేవి. వారికి తగిన అశ్వవైద్యులు, వెటరినరియన్స్ ఉండేవారు కారు. వాళ్లకి ఆ జంతువులని ఎలా చూసుకోవాలో తెలిసేది కాదు. ఇక వాళ్లకి గుర్రాలు ఎగుమతి చేసే వర్తకులు జంతువైద్యులని పంపేవాళ్లు కారు, పోనిచ్చేవాళ్లు కూడా కారు. రాజు సంరక్షణలో ఎన్ని గుర్రాలు చస్తే వారికి అంత మంచిది. పై సంఘటనలో ఒక పక్క జంతు విజ్ఞానం మాత్రమే కాక వ్యాపారంలో అవసరమైన లౌక్యం తెలియకుండా మసలుకుంటూ కేరళ రాజులు అరబ్బీ వర్తకుల చేతుల్లో మోసపోయినట్టు కనిపిస్తుంది. 0. ఆ విధంగా వైజ్ఞానిక, సాంకేతిక విషయాల్లో మనకి తెలియంది లేదనే అహంభావం, బయటివారికి తెలిసింది లేదనే అధిక్యభావం వల్ల మనం క్రమంగా బలహీనపడుతూ వచ్చాము. అలాంటి జడమైన మనస్తత్వం వల్ల వైజ్ఞానిక రంగంలో మన పురోగతి కుంటువడింది. ఈ దుష్పరిణామాలన్నీ గత సహస్రాబ్దంలో మొదలైనవే ననిపిస్తుంది. మనం ఇప్పటికీ గొప్పగా చెప్పుకునే ప్రాచీన భారత వైజ్ఞానికులలో చాలా వరకు గత సహస్రాబ్దాని కన్నా ముందు వాళ్ళు. వైద్య రంగంలో చరకుడు క్రీపు 100-200 నాటివాడైతే సుశ్రుతుడు రమారమి క్రీపు 600 నాటివాడు. ఖగోళవేత్త వరాహమిహిరుడు కూడా క్రీస 6వ శతాబ్దం వాడే. గణిత రంగంలో ఆర్యభటుడు క్రీస 5-6 శతాబ్దాల వాడైతే భాస్కరాచార్యుడు 1 రమారమి 7వ శతాబ్దానికి చెందినవాడు. రాజకీయ రంగంలోనూ ఇదే పరిణామం కనిపిస్తుంది. అంతకు ముందు ఉత్తర, తూర్పు సరిహద్దుల వద్ద దాడి జరిగితే భారతీయ రాజులు ఆ దాడులని అడ్డుకోవడమే కాక శత్రువు భూభాగంలోకి చొచ్చుకుపోయి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వరకు కూడా తమ సామ్రాజ్యాలని విస్తరించిన సందర్భాలు ఉన్నాయి. కాని క్రీస 1000 తర్వాత పరిస్థితి మారింది. శత్రువుల దాడులని అడ్డుకోవడంలో వైఫల్యం చెందాము. సంజీవ్ సన్యాల్ తన పుస్తకంలో భారతదేశ పతనానికి ప్రధానంగా ఆర్థిక, సాంస్కృతిక కారణాలని శోధించడం కనిపిస్తుంది. కాని భారత పతనానికి ఆధ్యాత్మిక కారణాలని శోధిస్తే సమస్య కాస్త భిన్నంగా, మరింత సమగ్రంగా కనిపిస్తుంది. భారత పతనానికి ఆధ్యాత్మిక కారణాలు ద రినెసాన్స్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో భారతీయ ఆధ్యాత్మికవేత్త, యోగి, మహాకవి శ్రీ అరబిందో భారతదేశ పతనం వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణాలని శోధిస్తారు. భారతీయ సంస్కృతికి వేదాలు మూలాలు. ఇవి అత్యంత ప్రాచీనమైన కృతులని చారిత్రకులు భావిస్తారు. వేదాల కాలనిర్ణయంలో తీరని సమస్యలు ఎదురవుతున్నాయి కనుక ఆ వేదాలు రచించబడ్డ కాలాన్ని నిర్దేశించే ప్రయత్నం ఇక్కడ చేయబోవడం లేదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన రచనలు అని మాత్రం నమ్మవచ్చు. విద్ అనే సంస్కృత పదానికి అర్థం తెలుసుకోవడం. కాబట్టి వేదం అంటే జ్ఞానం.
మనిషికి సాధ్యమైన అత్యున్నత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వేదం ఆవిష్కరించి అభివర్ణిస్తుంది. వేదాలు రాయబడ్డ ప్రత్యేకమైన తీరు వాటిని అర్థం చేసుకోవడంలో ఎన్నో సమస్యలు కలుగజేస్తుంది. వేదానికి బాహ్యార్థం, అంతరార్థం అని రెండూ ఉంటాయి. ఇటీవలి కాలంలో, అంటే గత 2 శతాబ్దాలలో వేదాలని అధ్యయనం చేసిన పాశ్చాత్య పండితులు వాటిలో బాహ్యార్థాన్ని మాత్రమే చూస్తూ అవి కేవలం ఎవరో ఆదిమ, అనాగరిక తెగలు చేసిన రచనలుగా భావించారు. పశువుల కోసం, పుత్రసంతానం కోసం నానా దేవతలకి మొక్కే ఆదిమ సమాజాల జానపద గీతాలే అందులో వారికి కనిపించాయి. ఈ ద్వంద్వార్థ పద్ధతిని మీద శ్రీ అరబిందో వ్యాఖ్యానాన్ని పరిశీలిద్దాము. వేదానికి 2 ముఖాలు ఉంటాయి. రెండిటికీ సన్నిహితమైన సంబంధం ఉన్నా రెంటినీ వేరు వేరుగా ఉంచాలి. ఋషులు వారి ఆలోచనల సారాన్ని సమాంతరాలతో కూడుకున్న వ్యవస్థలో ఇమిడ్చారు. ఆ వ్యవస్థ ప్రకారం అదే దేవతలని ఆంతరిక చైతన్య శక్తులుగాని, బాహ్యమైన విశ్వప్రకృతికి చెందిన శక్తులుగాను పరిగణించవచ్చు. అలాంటి ద్వంద్వార్థాల భాష ద్వారా తమ భావజాలాన్ని వ్యక్తం చెయ్యగలిగారు. వారి ఉపాసనలో కూడా ఒకే భాషని 2 విధాలుగా వాడుకోవడానికి వీలయ్యింది. కాని బాహ్యార్థం కన్నా అంతరార్థానికే ప్రాధాన్యత ఎక్కువ, ప్రాబల్యం ఎక్కువ. అదే మరింత సంలగ్నంగా, సంసక్తంగా ఉంటుంది. ఆధ్యాత్మిక పురోగతికి, ఆత్మైక వృద్ధికి సాధనం కావడమే వేదం యొక్క లక్ష్యం. కాని ఈ ద్వంద్వార్థాల పరిభాష అర్థం కాని పాశ్చాత్య పండితులు వేదార్థాన్ని గ్రహించలేకపోయారు. ఉదాహరణకి వేద రుక్కులలో ఎన్నో చోట్ల గోవుల కోసం, అశ్వాల కోసం దేవతలని ప్రార్థిస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీన్ని స్థూలార్థాన్ని తీసుకుంటే అవిశేషంగా కనిపిస్తుంది. కాని గో అన్న పదానికి కాంతి అని కూడా అర్థం ఉంది. అందుకే గౌతమ అంటే గోతమ అని విభజించినప్పుడు స్థూలార్థాన్ని తీసుకుంటే ఆవులతో నిండినవాడు అన్న దుష్టార్థం వస్తుంది. కాంతి అన్న అర్థాన్ని తీసుకుంటే కాంతి పూర్ణుడు, ప్రతిభాశాలి అన్న సముచితార్థం వస్తుంది. అయితే వేదాల కన్నా మరింత అర్వాచీనమైన ఉపనిషత్తులు ఇలాంటి ద్వంద్వార్థ సహిత పరిభాషని, ప్రతీకాత్మక భాషని కాకుండా అర్థాన్ని మరింత సూటిగా వ్యక్తం చేసే మేధోజన్య, ఇంటల్లెక్చువల్ భాషని వాడడం జరిగింది. కాబట్టి కొందరు పాశ్చాత్య పండితులు వేదాల కన్నా ఉపనిషత్తులనే భారతీయ సంస్కృతికి పునాదులుగా తీసుకోవాలని భావించి పొరబడ్డారు. వేదాలలోనూ ఉపనిషత్తులలోనూ బ్రహ్మం అనే భావన యొక్క ప్రస్తావన పదే పదే వస్తుంటుంది. ఆధునిక భౌతిక శాస్త్రం సమస్త విశ్వాన్ని శక్తి, పదార్థాల మేళవింపుగా దర్శిస్తుంది. కాని వేదోపనిషత్తులు మనకి కనిపించే విశ్వానికి పునాదిగా మనకి కనిపించని ఒక అనిర్వచనీయమైన, అనుచ్యమైన తత్వాన్ని ఆవిష్కరించారు. దాన్ని బ్రహ్మం అని పిలిచారు. అటు విశ్వానికే కాక మనలో నేను అన్న భావన కలిగిన వ్యక్తికి కూడా పునాది ఆ తత్వమే కనుక దాన్నే సందర్భానుసారం ఆత్మన్ లేదా ఆత్మ అని కూడా పిలుస్తారు. బీజంలో నుండి చెట్టు మొలకెత్తినట్టు బ్రహ్మం అనే బీజంలో నుండి చైతన్యం యొక్క విలాసం చేత విశ్వం ఆవిర్భవిస్తుంది. చెట్టుకి వేళ్ళు, కాండం, శాఖలు, ఆకులు ఉన్నట్టుగానే చైతన్యం చేత నిర్మించబడ్డ ఈ విశ్వంలో ఎన్నో పొరలు లేదా స్తరాలు ఉన్నాయి. మూలంలో ఉన్న బ్రహ్మానికి, బయటికి కనిపించే భౌతిక విశ్వానికి మధ్య ఎన్నో చైతన్య భూమికలు ఉన్నాయంటారు శ్రీ అరబిందో. భూతలం, ప్రాణతలం, మనోతలం ఇత్యాదిగా భువికి, ఆత్మకి మధ్య పలు చైతన్య లోకాల పరంపర విస్తరించి ఉందంటారు. భౌతిక విశ్వం కూడా బ్రహ్మంలో నుండి వచ్చినదే నన్న అవగాహన బలంగా ఉండే ప్రాచీన భారత సంస్కృతిలో బ్రహ్మాన్ని ఆరాధించి భౌతిక ప్రపంచాన్ని, అందులో భాగమైన మానవ జీవనాన్ని తక్కువ చేసే ధోరణి కనిపించదు. భౌతిక ప్రపంచంలో మానవ జీవనాన్ని కేవలం భౌతిక దృష్టితో చూడకుండా ఆ జీవనానికి పునాది అయిన ఆత్మ దృక్పథంతో చూసినప్పుడు ఆ జీవనాన్ని మరింత నిండుగా జీవించడానికి వీలవుతుంది. కాబట్టి ప్రాచీన భారత జీవనాన్ని అభివర్ణించే రామాయణ, భారతాది ఇతిహాసాలలో మానవ జీవనం నిండుగా కనిపిస్తుంది. జీవితంలో ఎంత కష్టం ఎదురైనా ధర్మబద్ధంగా దాన్ని ఎదుర్కొని పోరాడాలన్న ధీరుడి మనస్తత్వం కనిపిస్తుంది. ధర్మబద్ధంగా గెలవగలం అన్న గాఢమైన విశ్వాసం కనిపిస్తుంది.
అంతేగాని ఈ ప్రపంచం, ఈ జీవితం దోహకమయమైనవని, వీటి తీరుతెన్నులు మారవని, కాబట్టి వీటిని త్యజించడం తప్పదనే వైరాగ్యపు ఛాయలు కనిపించవు. అదే విధంగా జీవన భోగాలన్నీ దుష్టమైనవి కనుక వాటిని వదిలిపెట్టి నిరాడంబరమైన, నిరుపేద జీవనం గడపడం ఒక మహోన్నత లక్ష్యంగా తీసుకున్న సందర్భాలు కూడా కనిపించవు. ఆదర్శ సమాజం అంటే ఎలా ఉండాలో రామాయణాన్ని రచించిన వాల్మీకి మాటలని శ్రీ అరబిందో ఇలా వ్యక్తం చేస్తున్నారు. మన ఐతిహాసిక మహాకవి వాల్మీకి ప్రకారం ధర్మబద్ధమైన, ప్రబుద్ధమైన సమాజంలో కేవలం అందరికీ చదువు, నైతిక వర్తన, ఆధ్యాత్మికత ఉంటే సరిపోదు. అనుచితమైన ఆహారం తినాల్సిన అగత్యం ఎవరికీ పట్టరాదు. వాసం, వసనం లేని వారు ఉండరాదు. తమకి దక్కాల్సిన జీవన భోగాలు దక్కని దౌర్భాగ్యం ఎవరికీ కలుగరాదు. రామాయణ కాలం తర్వాత వచ్చిన మహాభారత కాలంలో కూడా జీవితం పట్ల ప్రగాఢమైన విముఖత, వైరాగ్యం వంటివి అరుదుగా తప్ప కనిపించవు. ధర్మం అనే మార్గదర్శకాన్ని ఆధారంగా చేసుకుని జీవన పోరాటాన్ని నిస్సంకోచంగా సాగించాలనే బోధమే సర్వత్ర కనిపిస్తుంది. దాయాదులు తమకి దక్కాల్సిన రాజ్యాన్ని దోచుకున్నప్పుడు వైరాగ్య బుద్ధితో దాన్ని వదులుకుని పాండవులు తమ శేషజీవితం అంతా అడవుల్లో బతకలేదు. వనవాస, అజ్ఞాతవాసాల గడువు పూర్తికాగానే కౌరవులని యుద్ధభూమిలో ఎదుర్కొన్నారు. అలాంటి తరుణంలో అర్జునుడి అయిన వారిని చంపి ఏం సాధించాలని వైరాగ్యం ప్రకటించినప్పుడు దాన్ని పిరికితంగా ఖండిస్తూ నీలాంటి వీరుడికి, ఆర్యుడికి అలాంటి వైరాగ్యం తగదు అంటూ అర్జునుడికి తన ధర్మం గుర్తుచేస్తాడు కృష్ణుడు. అలాంటి భారతీయ జీవన గమనం మహాభారత ఘట్టం తరువాత కొన్ని వేల ఏళ్ల తరువాత వచ్చిన బౌద్ధ మతంతో చిన్న మలుపు తిరిగింది. బుద్ధుడి కాలనిర్ణయంలో కూడా ఎంతో అనిశ్చితి ఉంది. క్రీపు 4 నుంచి 5 వరకు శతాబ్దాలకి చెందినవాడని నేటి చారిత్రకులు భావిస్తున్నారు. బుద్ధుడి కాలానికే వైదిక సాంప్రదాయంలో, దాని ఆచరణలో, అభ్యాసంలో ఎన్నో దోషాలు తలెత్తాయి. అంతరార్థాన్ని విస్మరించి కేవలం బాహ్యమైన కర్మకాండకే ప్రాధాన్యతనిచ్చే ధోరణి మొదలయ్యింది. అలాంటి సామాజిక నేపథ్యంలో బుద్ధుడు రంగప్రవేశం చేశాడు. అంతరంగాన్ని పట్టించుకోకుండా కేవలం బాహ్యాచారాల మీదనే ఆధారపడితే ఏ విధమైన ఆత్మోన్నతి కలగదని బుద్ధుడు గుర్తించాడు. రోజూ 4 మార్లు నదీ స్నానం చేయడం వల్ల చిత్తం పవిత్రం కాదని గుర్తుచేశాడు. కేవలం నైతిక వర్తనం చేతనే, రుజువర్తనం చేతనే అలాంటి పురోగతి కలుగుతుందని బోధించాడు. అలాగే జంతువులని బలి ఇచ్చినంత మాత్రాన మన జీవితం చిరకాలం నిలుస్తుందనే భావన వట్టి అపోహ అన్నాడు. స్వార్థపూరిత లక్ష్యాల కోసం అమాయక ప్రాణులని హింసించే పద్ధతి చూసి అతడి హృదయం ద్రవించింది. సత్యనిష్ట చేత జీవితం పునీతం అవుతుంది గాని జోస్యాలు చూసి జీవితాలని నియంత్రించుకోవాలని అనుకునే పద్ధతి కూడా అతడికి సమ్మతం కాలేదు. అలాగే జన్మతః కొన్ని కులాలవారు ఉన్నతులని, మరికొన్ని కులాలవారు అధములని, మైలపడ్డవారని వాదించే బ్రాహ్మణ బోధనలని పూర్తిగా ఖండించాడు బుద్ధుడు. అందుకే తన బోధనలని నిమ్నోన్నతలు చూడకుండా అందరికీ సమానంగా బోధించాడు. బుద్ధుడి బోధనలో 4 ముఖ్య సత్యాలు ఉన్నాయి. దోహకం అనేది వాస్తవం. ఈ జీవితం దోహకమయం. వ్యామోహం వల్ల దోహకం కలుగుతుంది. దాన్ని వదులుకుంటే దోహకం తొలగిపోతుంది. దోహకం తొలగిపోగా మిగిలే స్థితే నిర్వాణం. ఆ నిర్వాణ స్థితిని చేరుకునే మార్గం ఉంది. ఆ మార్గమే అష్టాంగ మార్గం, ఎయిట్ ఫోల్డ్ పాత్ గా వర్ణించబడింది. ఆ 8 అంగాలు: 1 సరైన దృష్టి, 2 సరైన సంకల్పం, 3 సరైన మాట, 4 సరైన చేష్ట, 5 సరైన వృత్తి, 6 సరైన ప్రయత్నం, 7 సరైన చిత్తం, 8 సరైన ధ్యానం. ఈ మార్గాన్ని అనుసరించి జీవించినవాడు నిర్వాణ స్థితిని చేరుకుంటాడు. నిర్వాణం అంటే ఊదేయడం, ఆర్పేయడం. కోర్కెలని ఆర్పేయగా కలిగే స్థితి అన్నమాట. అందులో కోర్కెలు, కోరబడేవి, కోరేవారు ఎవరూ లేని రిక్తస్థితి, ఒక విధమైన శూన్యస్థితి. అందుకే నిర్వాణవాదాన్ని శూన్యవాదం, నాయలిజం అని కూడా అంటారు. దురహకమయమైన జీవితం నుండి తప్పించుకుని నిర్వాణ స్థితిని చేరుకున్నంతవరకు మనిషి మళ్లీ మళ్లీ పుడుతూనే ఉంటాడు.
జనన మరణాలు చక్రికంగా జరుగుతూనే ఉంటాయి. పాలిసత్తా అనే బౌద్ధ గ్రంథం ప్రకారం 8 ప్రాపంచిక స్థితులు ఆ జీవన చక్రాన్ని తిప్పుతూ ఉంటాయి. అవి లాభ నష్టాలు, కీర్తి అపకీర్తులు, ప్రశంస విమర్శలు, సుఖ దుఃఖాలు. ఈ ద్వంద్వ శక్తుల చేత అదిలించబడే చక్రానికి కట్టిన పశువులా మనిషి గుడుసుళ్ళు పడుతూనే ఉంటాడు. అష్టాంగ మార్గాన్ని అనుసరించడం కోసం గృహస్థ ధర్మాన్ని వదిలి భిక్షువుగా మారి ఆశ్రమ ధర్మాలని పాటిస్తూ జీవించమని బౌద్ధ మతం ప్రోత్సహిస్తుంది. హింసకి దూరమై ధ్యానాది కర్మలు నిర్వర్తిస్తూ భిక్ష చేత దక్కినదే భుజిస్తూ బతకమని సూచిస్తుంది. ఉద్దేశపూర్వకంగా చేసినా కాకపోయినా బౌద్ధమతం యథార్థాన్ని రెండుగా చీల్చింది. ఒకటి ప్రపంచం, రెండవది ప్రపంచానికి అతీతమైన నిర్వాణ స్థితి. మన చుట్టూ కనిపించే ప్రపంచం అనిత్యం, అశాశ్వతం. దానికోసం అర్రులు చాచి దాని సమ్మోహనంలో చిక్కుకోవద్దు. ఈ ప్రపంచానికి అంత ప్రాధాన్యతనివ్వబోకు. దానికి అతీతమైన నిర్వాణ స్థితికే ప్రాధాన్యతనివ్వాలి. యథార్థాన్నే కాక జీవితాన్ని కూడా బౌద్ధమతం రెండుగా చీల్చింది. కాలాంతరంలో గృహస్థ జీవనం కన్నా ఆశ్రమంలో భిక్షువుగా గడిపే జీవితమే మిన్న అన్న భావన బలపడింది. నిర్వాణం కోసం కొన్ని ప్రత్యేకమైన పనులు మాత్రమే చేస్తూ గడిపే జీవనమే అసలైన జీవితం. గృహస్థులు తదితరులు లోకవిధులు నిర్వర్తిస్తూ గడిపే జీవితం అంతకన్నా అధమమైన జీవితం. బౌద్ధమతం జీవిత దృక్పథంలో తెచ్చిన ఈ చీలిక గురించి శ్రీ అరబిందో ఇలా వ్యాఖ్యానిస్తారు. ప్రాచీన ఆర్య సంస్కృతి సమస్త జీవన అవకాశాలని గుర్తించి సమ్మతించింది. ఆధ్యాత్మిక జీవనానికి అత్యున్నత స్థానాన్ని ఇస్తూ జీవితాన్ని దశలవారీగా క్రోడీకరిస్తూ 4 వర్ణాలతో 4 ఆశ్రమాలతో కూడుకున్న జీవన వ్యవస్థను కల్పించింది. కాని బౌద్ధమతం మొట్టమొదటిసారిగా సన్యాస వృత్తికి అతిశయమైన ప్రాధాన్యతనిచ్చి వివిధ మధ్యంతర దశలని తొలగించి అంతవరకు ఉన్న సమతౌల్యాన్ని భంగపరిచింది. దాని కఠోరమైన వ్యవస్థలో సన్యాసి గృహస్థుడు, సాధువు పామరుడు ఇరువురే ఉన్నారు. అలాంటి విభజన పద్ధతి ఇప్పటికి కూడా మిగిలి ఉంది. జీవితాన్ని రెండుగా విభజించే పద్ధతి వల్ల ఎలాంటి అనర్థాలు ఏర్పడతాయో సులభంగా ఊహించవచ్చు. ఇలాంటి జీవన దృక్పథంలో భిక్షువు అందరికన్నా ఉన్నత స్థానంలో ఉంటాడు. కుంచె విసురులతో శతకోటి వర్ణాల వైభవాన్ని సృష్టించే చిత్రకారుడు అంతకన్నా తక్కువే. యుద్ధం చేసి బలహీనులకి దిక్కుగా నిలిచే యోధుడు కూడా తక్కువే. వరద జలాలని ఆనకట్టతో అరికట్టి ఊళ్లని రక్షించే సాంకేతిక నిపుణుడు అంతే. రాళ్లు పేర్చి సృష్టికి ప్రతి సృష్టి చేసే స్థపతి కూడా తక్కువవాడే. ఒక రథచోదకుడు, లోహకారుడు, క్రీడాకారుడు, గణితవేత్త అందరూ తక్కువవారే. వీళ్లంతా కూడా అష్టాంగ మార్గంలో ఇమడని అనంత కోటి వ్యాపకాలతో జీవితాన్ని వృధాగా గడుపుతున్నవారే. యూరోప్లో మధ్య యుగాలలో జీవన దృక్పథానికి పైన చెప్పుకున్న జీవన దృక్పథానికి మధ్య పోలిక సులభంగా కనిపిస్తుంది. భూమి మీద జీవితం అంతా జీవనానంతరం కలుగబోయే స్వర్గ ప్రాప్తి కోసమే గడపాలి అన్నది యూరోప్లో మధ్యయుగాల నాటి జీవననానుడి. భూమి మీద జీవితం అంతా అష్టాంగ మార్గాన్ని అనుసరిస్తూ ఆ మార్గంతో పొసగని పనులన్నిటినీ పక్కన పెడుతూ జీవనానంతరం కలుగబోయే నిర్వాణం కోసమే పాటుపడాలి అంటుంది బౌద్ధమతం. ఆ విధంగా బౌద్ధమతం కర్మకాండకే ప్రాధాన్యతనిస్తూ అంతరార్థాన్ని విస్మరించిన అర్వాచీన వైదిక సాంప్రదాయానికి ప్రతిస్పందనగా ఎదిగింది. కాని ఆ ప్రయత్నంలో ప్రాచీన వైదిక సాంప్రదాయంలో లేని ఒక కొత్త సమస్యని ప్రవేశపెట్టింది. సన్యాస మార్గానికి అతిశయమైన ప్రాధాన్యతనిస్తూ సామాన్య జీవనాన్ని కించపరిచే ఆలోచనా విధానానికి బీజాలు నాటింది. చివరికి మూల సిద్ధాంతాలలో ఎంత ఔన్నత్యం ఉంది అన్నది అంత ముఖ్యం కాదు. సామాజిక అభ్యాసంలో ఎలా దిగజారాయి అన్నది సుదీర్ఘ చరిత్రలో ముఖ్యంగా కనిపిస్తుంది. బుద్ధుడి తరువాత భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో అతి ముఖ్యమైన ప్రభావానికి నిదర్శనంగా ఆది శంకరుడి గురించి చెప్పుకోవచ్చు. ఆదిశంకరుల జన్మకాలం విషయంలో కూడా ఎంతో అనిశ్చితి ఉంది. క్రీపు 1వ శతాబ్దం నుండి క్రీశ 8వ శతాబ్దం వరకు ఆయన జననకాల అంచనాలు విస్తరించి ఉన్నాయి.
కానీ ప్రస్తుతానికి మాత్రం ఆయన క్రీశ 8వ శతాబ్దపు తొలి దశలలో జన్మించాడన్న విషయంలో ఏకీభావం ఉంది. ఆదిశంకరులు పుట్టిన నాటికి భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచం అనేకానేక సాంప్రదాయాలతో, మతాలతో, మఠాలతో, పద్ధతులతో అల్లకల్లోలంగా ఉండేది. ఆ అల్లకల్లోల పరిస్థితిని వర్ణిస్తూ శంకర దిగ్విజయం అనే పుస్తకాన్ని వ్రాసిన విద్యారణ్యుడు ఇలా అంటున్నాడు: తమ శూన్యవాదంతో బౌద్ధులు ఆత్మని పూర్తిగా చంపేశారు. కుమరిల భట్టు మనిషిని వైదిక కర్మకాండకి బానిసని చేశాడు. సాంఖ్యవాదులు బ్రహ్మాన్ని ప్రకృతి, పురుషుడు అంటూ రెండుగా విభజించారు. పాతంజలులు ప్రాణాన్ని నియంత్రించే మార్గాలు బోధిస్తూ వచ్చారు. ఇక భౌతిక దృష్టి గల చార్వాకులు అసలు ఆత్మనే పొడచుడకుండా అంతా పంచభూతాల విలాసంగా భావించారు. ఒక్క శ్రీ శంకరులు మాత్రమే ఆత్మని మళ్లీ తవ్వితీసి దాన్ని పరమాత్మ స్థితికి ఉద్ధరించారు. జీవాత్మ పరమాత్మ ఒక్కటే నని బోధించారు. వేదోపనిషత్తుల్లో ప్రకటించిన ఆత్మ అనే భావనని మళ్లీ ఆవిష్కరించారు ఆది శంకరులు. చార్వాక, సాంఖ్య తదితర బోధనలన్నిటినీ ఆత్మవిద్య అనే ఏకైక ప్రమాణం మీద, పునాది మీద స్థాపించారు. మొత్తం దేశం అంతటా పర్యటించి వివిధ ఆధ్యాత్మిక వర్గాలతో అద్భుతమైన సంవాదాలు జరిపి ఆ వాదనలలో గెలిచి ఆత్మవిద్య యొక్క ఔన్నత్యాన్ని, ప్రాధాన్యాన్ని సంస్థాపించారు. ఆ విజయాన్నే శంకర దిగ్విజయంగా ఆ వర్గం వారు చాటుకుంటారు. ఆది శంకరులు ఉపనిషత్తులని ప్రమాణాలుగా తీసుకుంటూ తన బోధనలోని సారాంశాన్ని 4 మహావాక్యాలుగా వ్యక్తం చేశారు. ప్రజ్ఞానం బ్రహ్మ, చైతన్యమే బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మాన్ని, తత్వమసి, నీవే అది, అయమాత్మ బ్రహ, ఆత్మమే బ్రహ్మము. బౌద్ధమతంతో విసిగిపోయిన వారికి కూడా ఈ ఆత్మ విద్య నచ్చింది. జీవన ప్రయాసలు అన్నిటికీ లక్ష్యం శూన్యస్థితి అయిన నిర్వాణం అనే బోధన చాలామందికి రుచించలేదు. ఆలోచనలు సద్దుమణిగి, కోర్కెలు నశించి, చేష్టలుడిగిన శూన్యస్థితి కోసం జీవితాంతం తపించడం అర్థరహితంగా తోచింది. కాని ఆత్మ ఒక సంపూర్ణ స్థితి. నిర్వాణ బోధనలో ఉండే శూన్యత అందులో కనిపించదు. నేను అనే భావనకి మూలమే ఆత్మ. సామాన్య దృష్టికి మనుషులంతా వేరు వేరుగా కనిపిస్తారు. ఇది నేను, అది నువ్వు, అదివారు అనే భేదం కనిపిస్తుంది. కాని అద్వైతవాదం ప్రకారం అలాంటి భేదం మాయ అనబడే ఒక భ్రాంతి వల్ల కలుగుతుంది. అందరి వెనుక, అన్నిటి వెనుక ఉండే మూలతత్వం ఆత్మేనని అనుభవం అవుతుంది. ఒక రకమైన దృష్టి లోపం వల్ల, భ్రాంతి వల్ల అనన్యమైన ఆత్మ ఇలా అనంత కోటి వస్తువుల రూపంలో కనిపిస్తుంది. ఈ బోధనలో మన చుట్టూ అత్యంత వాస్తవికంగా కనిపించే జగత్తు అంతా వట్టి, అబద్ధం అన్న భావన ధ్వనిస్తుంది. ఆ భావననే ఆదిశంకరులు బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అనే సూత్రంతో నిర్వచించారు. అంటే బ్రహ్మమే అసలైన సత్యం, మనకి కనిపించే జగత్తు వట్టి మిథ్య. ఇక్కడే ఆది శంకరుల బోధనకి, ప్రాచీన ఉపనిషత్తుల బోధనకి మధ్య విభేదం కనిపిస్తుంది. సర్వం ఖల్విదం బ్రహ్మ, ఇక్కడ ఉన్నదంతా బ్రహ్మమే. చాందోగ్యోపనిషత్తు, ఈశావాస్యం ఇదం సర్వం, ఇదంతా ఈశ్వర స్వరూపమే. ఈశోపనిషత్తు, అంతా బ్రహ్మమయమే నన్న ఉపనిషత్తత్వానికి, ప్రపంచం వట్టి మిథ్య అనే తత్వానికి మధ్య మౌలికమైన తేడా ఉంది. అవధుల్లేని వారిధులతో, పారే నదులతో, పాడే సెలయేళ్లతో, హెమగరులతో, నెమలి నాట్యాలతో, కమలాల పరిమళాలతో, తల్లుల ప్రసవవేదనతో, పసిపిల్లల నగవులతో మన చుట్టూ విలసిల్లిన కోటి వెలుగుల కొలువైన విశ్వం అంతా వట్టి భ్రమ. సామాన్య మానవ దృష్టినే కాక విశ్వాన్ని పరిపరి విధాల శోధించి అర్థం చేసుకోవాలనే శాస్త్రవేత్తని, విశ్వమంతా పర్యటించి నవ్యభూములని తరచి తరచి చూడాలని ఆరాటపడే అన్వేషిని, విశ్వంలో మనిషికి సముచిత స్థానాన్ని ఊహించుకునే మానవతావాదిని అలాంటి భావన వెక్కిరిస్తున్నట్టు అయ్యింది. మూలతత్వంలో అద్వైత బోధన వెనుక ఏదో ప్రగాఢ, మహోన్నత ఆధ్యాత్మిక అనుభూతి ఉండొచ్చుగాక. కాని బౌద్ధమతం విషయంలో జరిగినట్టుగానే ఇక్కడ కూడా సామాన్య ఆచరణలో, సామాజిక సాంప్రదాయాలలో ఎన్నో విధాల వికారాలకి గురయ్యింది. అహం బ్రహ్మాస్మి అనే బోధన, ఆ వాక్యం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అనుభూతి పొందిన వ్యక్తికి అర్థవంతంగా ఉంటుందేమోగాని, అది లేకుండా ఆ వాక్యాన్ని పదే పదే మననం చేయడం వల్ల ప్రయోజనం ఉండదు.
పైగా ఏ అనుభవమే లేని సామాన్యులు నేనే బ్రహ్మాన్ని అని అహంకరించే ధోరణులు మొదలయ్యాయి. బౌద్ధమతంలోని శూన్యవాదాన్ని త్రోసిపుచ్చిన ఆదిశంకరుల అద్వైతవాదం కూడా సన్యాస మార్గానికి ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. సామాన్యులు సన్యాస జీవనంలోకి ప్రవేశించడానికి అనువుగా ఎన్నో మఠాలని స్థాపించడం జరిగింది. జీవితాన్ని సన్యాస జీవనం, సామాన్య జీవనం అని విభజించే పద్ధతికి మరొక్కసారి కొత్త రూపంలో సమర్థింపు దొరికింది. గృహస్థ జీవనం కన్నా సన్యాస జీవనం మిన్న అనే ఆలోచన మళ్లీ ప్రాణం పోసుకుంది. సామాన్య జీవనాన్ని త్యజించి ప్రపంచం అనే చిరకాల భ్రాంతిని వదిలించుకోవడం కోసం మనుషులు సన్యాస జీవనంలోకి ప్రవేశించడం మొదలెట్టారు. సామాన్య ప్రాపంచిక జీవనం పట్ల ఒక విధమైన తిరస్కార భావం వేళ్లూనడం మొదలయింది. ఆధునిక ప్రపంచంలో శాస్త్రవేత్తలు భౌతికవాదాన్ని ఆశ్రయిస్తారు. ఉన్నది కేవలం ఈ భౌతిక ప్రపంచమేనంటూ ఆత్మ అన్న భావనని తిరస్కరిస్తారు. ప్రపంచాన్ని సమ్మతించి ఆత్మని తిరస్కరించే పద్ధతి ఒక ధ్రువం అనుకుంటే, పైన చెప్పుకున్న సన్యాస తత్వంలో ఆత్మని అపేక్షించి ప్రపంచాన్ని తిరస్కరించే భిన్న ధ్రువం ఎదురవుతుంది. ఈ సన్యాస తిరస్కృతి గురించి వ్యాఖ్యానిస్తూ లైఫ్ డివైన్ గ్రంథంలో శ్రీ అరబిందో ఇలా అంటారు: శుద్ధ ఆత్మని ఇంకా దాని వెనుక శుద్ధ అనాత్మని గుర్తించినప్పుడు ఇక్కడ రెండవ తిరస్కృతికి ఆరంభం కనిపిస్తుంది. భౌతికవాదంలో కనిపించే అవతలి ధ్రువానికి ఇది సమాంతరమైన తిరస్కృతి, కాని అంతకన్నా మరింత సంపూర్ణమైనది, నిశ్చయమైనది. దాని పిలుపును విని అడవులు పట్టిపోయిన వ్యక్తులమీద, సమాజాల మీద దాని ప్రభావం బట్టి చూస్తే మరింత ప్రమాదకరమైనది. అదే సన్యాసి తిరస్కృతి. ప్రాచీన ఆర్యజీవన వ్యవస్థ యొక్క సమతౌల్యాన్ని బౌద్ధమతం భంగపరిచిన నాటి నుండి పదార్థం మీద ఆత్మ చేసిన తిరుగుబాటు 2000 ఏళ్లపాటు భారతీయ మానసం మీద ప్రగాఢమైన ముద్ర వేసింది. లైఫ్ డివైన్ PG 28 అద్వైతవాదం వల్ల తలెత్తిన విపరీత ధోరణులని సవరించడం కోసం 11వ శతాబ్దంలో ఒక కొత్త సాంప్రదాయం మొదలయ్యింది. దీన్ని ప్రతిపాదించినవాడు రామానుజాచార్యులు. ఇతడు క్రీశ 1017లో తమిళనాడులోని శ్రీ పెరుంబుదూర్లో జన్మించాడు. విశిష్టాద్వైతం కూడా మూలంలో అద్వైతమే అయినా ఒక విశేషమైన భేదంతో కూడుకున్న అద్వైతం. ఇందులో ఆత్మని పరమాత్మ, జీవాత్మ అని రెండుగా వేరు చేయడం జరుగుతుంది. పరమాత్మ పూర్ణం అయితే జీవాత్మ ఒక అంశం. పరమాత్మ సముద్రం అయితే జీవాత్మ కెరటం. పరమాత్మలో నుండి ఆవిర్భవించిన జీవాత్మ నిరంతరం పరమాత్మ మీద ఆధారపడి ఉంటుంది. జీవాత్మ పరమాత్మలు మూలతత్వంలో ఒక్కటే అయినా తాహతులో పూర్తి తేడా ఉంది. పరమాత్మను తెలుసుకోవడం ద్వారా జీవాత్మకు మోక్షం వస్తుంది. జనన మరణ చక్రం నుండి శాశ్వత విముక్తి లభిస్తుంది. బౌద్ధులకి విమోచన హేతువు నిర్వాణం అయితే, ఈ సాంప్రదాయంలో విమోచనం పరమాత్మతో ఐక్యత వల్ల కలుగుతుంది. పరమాత్మ పట్ల భక్తి ద్వారా, ప్రపత్తి అంటే ఆత్మసమర్పణ ద్వారా జీవాత్మ పరమాత్మ అనుగ్రహాన్ని పొందలుగుతుంది. అనుగ్రహం వల్ల పరమాత్మతో ఐక్యత కలుగుతుందే తప్ప ధ్యానాది తపస్సుల వల్ల కలుగదు. విష్ణువును, అతడి అవతారాలను పరమాత్మకి ప్రతిరూపాలుగా తీసుకున్న విశిష్టాద్వైతం వైష్ణవ సాంప్రదాయానికి పెద్ద పీట వేసింది. అద్వైతవాదులు కొలిచే ఆత్మను అర్థం చేసుకోవడం సామాన్యులకి కష్టం అవుతుంది. నిర్గుణము, నిరాకారము, అనిర్వచనీయము అయిన ఆత్మ సామాన్యుల మనస్తత్వానికి అందదు. కాని విశిష్టాద్వైతం కొలిచే పరమాత్మ మనిషి ఊహించదగ్గ అందం అంతా రాసిపోసిన సుందర స్వరూపుడు. పిలిస్తే పలికే కరుణాంతరంగుడు. ఈ కొత్త మార్గం సామాన్య ప్రజలకి అందుబాటులోకి వచ్చింది. పూజ, మంత్రజపం, తీర్థయాత్ర మొదలైన సరళమైన, సులభంగా ఆచరణశక్యమైన పద్ధతులతో ఈ మార్గం వెంట పురోగమించడానికి వీలయ్యింది. భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో వైష్ణవ సాంప్రదాయం భక్తి మార్గానికి బలమైన పునాదులు వేసింది. బౌద్ధమతం, సన్యాస సాంప్రదాయం సమాజంలోని జీవశక్తిని ఎండగట్టాయి. 2000 ఏళ్లలో పేర్కొన్న దుష్ఫలితాలని ఒక్కరోజులో నయం చెయ్యడం సాధ్యం కాదు. కాని అలా నయం చెయ్యగల అవకాశాన్ని భక్తి మార్గం చూపించింది.
2000 ఏళ్లుగా నెమ్మదిగా జరుగుతూ వస్తున్న పతనానికి అడ్డుకట్ట వేగలదన్న ఆశ చూపించింది. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న మనిషికి ఏ కొత్త మందు వేసినా తాత్కాలికంగా గుణం కనిపిస్తుందేగాని శాశ్వతంగా నయం కానట్టు భక్తి మార్గపు మందువల్ల కూడా భారతీయ పతనం ఆగలేదు. దానికి 2 కారణాలు. మొదటి కారణం భారతదేశాన్ని అటకాయించిన బాహ్యశక్తులు. రెండవది భక్తి మార్గంలో కూడా సూక్ష్మంగా దాగి ఉన్న ఒక బలహీనత. అసలు 8వ శతాబ్దం నుండే భారతదేశపు ఉత్తర, పశ్చిమ మహ్మదీయ దాడులు మొదలయ్యాయి. 11వ శతాబ్దంలో తొలి దశలలో మహమ్మదు గజని 17 సార్లు దండయాత్రలు చేసి ఉత్తర, పశ్చిమ సరిహద్దులకి రక్షణగా నిలిచిన ఎందరో రాజపుట్ రాజులని ఓడించాడు. గజని చేసిన విధ్వంసాన్ని వర్ణిస్తూ అల్ బెరూనే ఇలా అంటున్నాడు: అతడు వెళ్లిన ప్రతి చోట అగ్ని, ఖడ్గం, విధ్వంసం, వినాశనం లాస్యం చేశాయి. ఒకప్పుడు ఉత్తరాది ఉద్యానవనంగా వర్ణించబడ్డ గాంధార దేశంలో ఇప్పుడు వికారమైన ప్రేతకళ ఉట్టిపడుతోంది. దాని రాతి నగరాలని, చక్కని తోటలని, స్మారక చిహ్నాలని, శిల్పకళాఖండాలని ధ్వంసం చేశారు, తగులబెట్టారు. నేలమట్టం చేశారు, నామరూపాలు లేకుండా చేశారు. హెన్రీ వోల్టర్ బిల్లో The Recess of Afghanistan, being a brief account of the principal nations inhabiting that country, 1880. As an educational services. p. 73. మహ్మదీయ రాజవంశాల పాలన క్రమంగా భారతదేశం అంతటా విస్తరించింది. 1600 దరిదాపుల్లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రంగప్రవేశం చేసిన దాకా మహ్మదీయ పాలనే దేశంలో ప్రబల శక్తిగా నిలిచింది. బ్రిటిష్ వారి రాకతో పాశ్చాత్య సంస్కృతితో మనకు గాఢమైన సంపర్కం ఏర్పడింది. విదేశీయులని, మ్లేచ్ఛులని ఎంత చీత్కరించుకున్నా ఇప్పుడు వారితో తలపడక తప్పలేదు. లోపలికి తోసుకొచ్చిన అతిథిని బయటి గెంటే శక్తి లేకపోయింది. మహ్మదీల అధీనం నుండి క్రమంగా బ్రిటిష్ వారి అధీనంలోకి వచ్చాము. మహ్మదీయ పాలకులలాగానే బ్రిటిష్ వారు కూడా మన సిరిసంపదలని పరిపరి విధాలుగా దోచుకున్నారు. కాని వారు అక్కడితో ఆగలేదు. వారికి మన సంస్కృతి వారి సంస్కృతి కన్నా అధమ సంస్కృతిలా కనిపించింది. వారి సంస్కృతిని మనకి నేర్పి మనని ఉద్ధరించే ప్రయత్నం ప్రారంభించారు. ఆ విధంగా సుమారు 1000 ఏళ్లపాటు పరాయి పాలకుల కింద పరాధీన స్థితిలో గడిపాము. ఈ నడిమికాలంలో ఆధ్యాత్మిక రంగంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. భక్తి మార్గం పలు రూపాల్లో దేశంలో పలుచోట్ల మొలకలెత్తింది. ఒడిషా, బెంగాల్ ప్రాంతంలో జయదేవుడు, ఉత్తరప్రదేశ్లో కబీర్, రాజస్థాన్లో మీరా, మహారాష్ట్రలో తుకారాం, గోరా కుంభర్ తదితరులు, బెంగాల్లో చైతన్యుడు వివిధ రూపాల్లో భక్తి తత్వాన్ని చాటారు. ఈ 1000 ఏళ్ల చరిత్రలో భారతీయ ఆధ్యాత్మిక స్రవంతిలో భక్తి తత్వం ఒక ముఖ్యమైన పాయగా స్థిరంగా నిలిచిపోయింది. చింతనలో, కళలలో, జీవన ఆచారాలలో శతకోటి విధాలుగా చొచ్చుపోయింది. భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మికతకి జీవితకాలాన్ని పొడిగించింది. భక్తి తత్వం వల్ల ఎంతో మంచి జరిగినా అనేకముఖమైన ఆధ్యాత్మికతలో అది ఒక ముఖానికే ప్రాధాన్యత నిచ్చినట్టయింది. భక్తి హృదయాన్ని ఆకట్టుకుంటుంది. కాని బుద్ధికి అది సరిపోదు. బుద్ధికి పోషణగా జ్ఞానం కావాలి. కాని అప్పటికే అన్ని శతాబ్దాల పరాయి పాలన వల్ల ఆలోచించే శక్తి కుంటువడింది. అన్యులు చెప్పిన మాటలనే మనవిగా నిర్లిప్తంగా స్వీకరించాము. కొన్ని శతాబ్దాలుగా భౌతిక ప్రపంచాన్ని, జీవితాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి అపారమైన విజ్ఞానాన్ని ప్రోది చేసుకుని ధీశక్తిని అమాంతంగా పెంచుకున్న సంస్కృతి ధీశక్తిలో మనని సులభంగా జయించింది. అలాగే హృదయం, బుద్ధితో పాటు మనిషిలో జీవశక్తికి కూడా పోషణ అవసరం. శౌర్యం, క్షాత్రం మొదలైన లక్షణాలు నిండుగా వ్యక్తమయ్యే అవకాశం ఉన్నప్పుడు మనిషిలోని జీవశక్తి పోషించబడుతుంది. మన సమాజంలో జీవశక్తి అడుగంటింది. శౌర్యం, యుద్ధం జీవన విధానంలో భాగాలైన పరాయి సంస్కృతులు మనని అవలీలగా ఓడించాయి. 19వ శతాబ్దపు చివరి దశ కల్లా మన పతనం అధోగతిని చేరుకుంది. భారతదేశంలో ఆధ్యాత్మిక పునరుద్దీపన
19వ శతాబ్దపు చివర్లో పరాధీన స్థితిలో ఉన్న భారతంలో ఆధ్యాత్మిక రంగంలో ఓ కొత్త మేలుకొలుపు తెచ్చిన వ్యక్తి శ్రీరామకృష్ణులు. సుమారు 1000 ఏళ్ల క్రితం ఆదిశంకరులు చేసినట్టే శ్రీరామకృష్ణులు కూడా ఎన్నో ఆధ్యాత్మిక సాంప్రదాయాలని ఏకీకరించారు. అయితే ఆదిశంకరులకి మల్లె తర్క సంవాదాల మీద ఆధారపడకుండా స్వానుభవంలో వివిధ ఆధ్యాత్మిక సాంప్రదాయాల మూలసత్యాన్ని పరీక్షించి తెలుసుకున్నారు. మీ సాంప్రదాయం కన్నా మా సాంప్రదాయం మిన్నా అనే సంకుచిత పద్ధతికి స్వస్తి చెప్పి ఒక విశాలమైన ఆధ్యాత్మిక పురోగమనానికి పునాది వేశారు. కాని అంతకన్నా ముఖ్యంగా శ్రీరామకృష్ణుల ముఖ్య శిష్యుడైన స్వామి వివేకానందుడు ఎంతో కాలంలో మన ఆధ్యాత్మిక సాంప్రదాయంలో లేని ఒక ముఖ్య అంశాన్ని ప్రవేశపెట్టాడు. ఆధ్యాత్మికత అంటే కేవలం ధ్యానాది పద్ధతులతో దైవసాక్షాత్కారం కోసం, కైవల్యం కోసం వ్యక్తిగతంగా ప్రయత్నించే వైఖరి అతడి రుచించలేదు. వివేకానందుడు జీవించిన కాలంలో, ముఖ్యంగా అతడు పుట్టిన బెంగాలులో చుట్టూ కరువు కాటకాలు విలయతాండవం చేసేవి. పేదరికంతో ప్రజలు కటకటపడేవారు. అలాంటి పరిస్థితుల్లో దైవసాక్షాత్కారం కోసం ఎవరికివారు తాపత్రయపడడం అతడికి పచ్చి స్వార్థంలా కనిపించింది. దైన్యంలో కూరుకున్న సమాజాన్ని ఆదుకోవడం అతడికి అతి ముఖ్యమైన లక్ష్యంగా కనిపించింది. ధూళిలో పడి ఉన్న దేశాన్ని పునర్నిర్మించడం కోసం పాటుపడడం కన్నా గొప్ప కైవల్య మార్గం లేదన్నాడు. అమెరికాకి పలు మారులు ప్రయాణించిన వివేకానందుడు పాశ్చాత్య ప్రపంచానికి భారతీయ ఆధ్యాత్మిక యొక్క గొప్పదనం గురించి, అన్ని మతాలని సమానంగా ఆదరించే హృదయ వైశాల్యం గురించి తెలియజేశాడు. భారతదేశపు గొప్పదనం పాశ్చాత్యులకి తెలియజేయడమే కాక పాశ్చాత్యుల గొప్పదనం కూడా తెలుసుకున్నాడు. పాశ్చాత్య ప్రపంచం యొక్క ప్రగతి కారణాలని లోతుగా అర్థం చేసుకున్నాడు. మన దేశం పురోగమించాలంటే అందుకు కేవలం ఆధ్యాత్మిక సంస్కరణలు సరిపోవని, పాశ్చాత్య ప్రపంచంలో అద్భుతమైన నిర్వహణాశక్తిని, వైజ్ఞానిక బలాన్ని మన దేశ సంస్కృతిలో ప్రవేశపెట్టాలని భావించాడు. భారత పాశ్చాత్య సంస్కృతుల సమన్వయం. వివేకానందుడు నిష్క్రమణానికి సుమారు అర్ధ శతాబ్దం తరువాత మనకి స్వాతంత్రం వచ్చింది. ఆయన ప్రాణం పోసిన భారత పాశ్చాత్య సమన్వయ స్ఫూర్తి అప్పటి ప్రముఖ నేతలకి పెద్దగా రుచించలేదు. పాశ్చాత్య నాగరికత మీద మీ అభిప్రాయం ఏమిటి అని ఒక పాశ్చాత్య విలేఖరి అడిగిన ప్రశ్నకి మహాత్మా గాంధీ అలాంటిది అంటూ ఉంటే బానే ఉంటుంది అని వ్యంగ్యంగా సమాధానం చెప్పినట్టు కథనం. పాశ్చాత్య సంస్కృతి పట్ల విముఖత ఆయన జీవిత చరిత్రలో పదేపదే కనిపిస్తూనే ఉంటుంది. కానీ గాంధీ రాజకీయ శిష్యుడు జవహర్లాల్ నెహ్రూకి పాశ్చాత్య సంస్కృతి అంటే అభిమానం. ఇండియాలో మిగిలిపోయిన ఆఖరి ఇంగ్లీష్ వాణ్ణి అని తనమీద తానే ఛలోక్తి విసురుకున్నాడు. అటు పాశ్చాత్య సంస్కృతిని, ఇటు భారతీయ సంస్కృతిని అర్థం చేసుకుని తనదైన శైలిలో సమన్వయపరచుకున్నాడు. కనుకనే దేశానికి ప్రథమ ప్రధానిగా అంతర్జాతీయ వేదిక మీద కొత్తగా స్వతంత్రమైన భారతానికి ఒక సముచిత స్థానాన్ని ఇవ్వగలిగాడు. ఆధునిక ప్రపంచం విజ్ఞానం యొక్క ప్రాముఖ్యతని గుర్తించిన నెహ్రూ దేశంలో పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణని ప్రవేశపెట్టాడు. విజ్ఞానం పట్ల నెహ్రూ దృష్టి డిస్కవరీ ఆఫ్ ఇండియాలో స్పష్టంగా కనిపిస్తుంది. విజ్ఞానాన్ని కేవలం లౌకిక ప్రయోజనాల కోసమే వాడుకోకూడదు. విజ్ఞానం జీవన దృక్పథాన్ని శాసించాలన్నాడు. రోజుల్లో అన్ని దేశాలకి, అన్ని జాతులకి విజ్ఞానం యొక్క ప్రయోజనాలు అనివార్యాలు, అత్యవసరాలు. కానీ దాని ప్రయోజనాల కన్నా ముఖ్యమైనది ఒకటుంది. అది వైజ్ఞానిక పద్ధతి. సాహసంతో, శోధనతో కూడుకున్న వైజ్ఞానిక దృక్పథం. నవ్య జ్ఞానం కోసం, సత్యం కోసం అన్వేషణ. పరీక్షించకుండా, విచారణ లేకుండా దేన్నీ ఒప్పుకోని తత్వం. కొత్త ఆధారాలు దొరికినప్పుడు పాత నమ్మకాలని వెడనాడే తత్వం. కఠిన క్రమశిక్షణతో కూడుకున్న చిత్తం. ఇవన్నీ కూడా ఎంతో అవసరం. కానీ ఈ రోజుల్లో ఎంతో మంది వైజ్ఞానికులం అంటూనే వారి వృత్తి రంగాల నుండి బయటికి రాగానే అవన్నీ మర్చిపోతున్నారు. వైజ్ఞానిక పద్ధతి, వైజ్ఞానిక దృక్పథం జీవనతత్వం కావాలి. కానీ నెహ్రూ సాధించిన సమన్వయం ఇప్పటికీ భారతీయ సమాజానికి పూర్తిగా వంటబట్టలేదు.
పాశ్చాత్య సంస్కృతికి భారతీయ సంస్కృతి మధ్య ఎన్నో అంతర్వైరుధ్యాలతో కూడుకున్న పెళిసైన సంబంధమే తరచు కనిపిస్తుంది. బ్రిటిష్ వారితో మొదలై పాశ్చాత్య సంస్కృతితో ఎన్ని శతాబ్దాల సావాసం, సంపర్కం ఉన్నా దానికి భారతీయ తత్వానికి మధ్య పూర్తి సమన్వయం ఎన్నో తరాలుగా పట్టుచిక్కకుండా పోతోంది. కానీ తూర్పు ప్రపంచానికి చెందిన అభివృద్ధి చెందిన ఎన్నో ఇతర దేశాలలో ఈ సమస్య ఉన్నట్టు కనిపించదు. ఉదాహరణకి రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సమూల నాశనమైన జపాన్ నిజానికి పాశ్చాత్య ప్రపంచం పట్ల ద్వేషంతో రగిలిపోవడం కాకుండా అందుకు భిన్నంగా అతి వేగంగా పాశ్చాత్య సంస్కృతిని తనది చేసుకుంది. ఆ పరివర్తనకి జపనీస్లో డట్సు అరోన్ అని పేరు కూడా ఉంది. 1950ల తరువాత దక్షిణ కొరియా కూడా అమెరికన్ సహకారంతో పాశ్చాత్య జీవన విధానాలని పూర్తిగా ఆకళించుకుంది. జపాన్, దక్షిణ కొరియాలు నడిచిన మార్గంలో ఎందుచేతనో మనం నడవడానికి ఇష్టపడలేదు. సగటు భారతీయుడికి మనసులో పాశ్చాత్య భారతీయ సంస్కృతి పట్ల ఒక విధమైన అంతర్వైరుధ్యం కనిపిస్తుంది. మనసొక చోట మనవొక చోట అన్నట్టు లౌకిక ప్రయోజనాల కోసం పాశ్చాత్య సంస్కృతి కావాలి. కాని ఆరాధన, అభిమానం అంతా ప్రాచీన భారత సంస్కృతికే అంకితం. సగటు భారతీయుడి చిత్తం ప్రాచీన భారతం ఒక రంగుల కల. పసితనం నుండి భారతీయ పౌరాణిక గాథల్లో పుష్పక విమానాల గురించి, కుంభసంభవుల గురించి కథలు చదువుకున్న సగటు భారతీయుడు పాశ్చాత్య ప్రపంచానికి తెలియని ఏదో నిగూఢ వైభవం ప్రాచీన భారతంలో ఉందని, దాన్ని పునరావిష్కరిస్తే దేశంలోని సమస్యలన్నీ తీరిపోతాయని, వెనకటి వైభవం మళ్లీ దక్కుతుందని నమ్ముతాడు. ఆ నమ్మకమే పాశ్చాత్య సంస్కృతికి మనకి అడ్డుపడుతుంది. ఆ నమ్మకం వల్లనే సగటు భారతీయుడికి ప్రాచీన భారత కూతులైన వేదాల, ఉపనిషత్తుల పట్ల గాఢమైన ఆరాధనాభావం ఉంటుంది. వాటిని భక్తిగా మూసుకున్న కళ్లకి అద్దుకోవడమే తప్ప వాటిలో ఏవుందో నిశితంగా పరీక్షించి తేల్చుకునే ఉద్దేశం ఉన్నవారు శతకోటి మందికి కొక్కరున్న విశేషమే. ఆ నమ్మకంతోనే ప్రాచీన భారతం నుండి మనకి సంక్రమించిన మాటలని గుడ్డిగా వల్లిస్తూ, ఆచారాలని గుడ్డిగా అనుసరిస్తూ ఉంటారు. ఆధునిక భారతీయులలో కనిపించే ఈ మనోభావం గురించి శ్రీ అరబిందో ఇలా అంటారు. ఈ రోజుల్లో ఎంతో మంది భారతీయులు ప్రాచీన భారత సంస్కృతిని మొండిగా సమర్థిస్తూ ఉంటారు. ఈ విషయంలో వాళ్లు చేసే పిడివాదం వెనుక ఒక విధమైన అసంగతమైన, అనాలోచితమైన సాంస్కృతిక దురహంకారం కనిపిస్తుంది. మనకి ఉన్నదంతా మంచిదేనని, ఎందుకంటే అది భారతీయమని అంటారు. లేదా మన దేశంలో ఉన్నదంతా మంచిదేనని, ఎందుకంటే అది ఋషుల సృష్టి అని వాదిస్తారు. భారతీయ సంస్కృతికి పునాదులు వేసింది ఋషులే కావచ్చు. కాని కాలానుగతంగా వారి బోధనలు నానా రకాల దుర్వినియోగానికి, దుష్ప్రయోగానికి గురై లేని పోని కల్లలతో కలుషితమయ్యాయి. మరి ఆ కారణం చేత ఏర్పడ్డ అవతవక, అల్లకల్లోల పరిణామాల మాటేమిటి? ఒక పక్క విశ్వశక్తి వేగంగా ముందుకు కదులుతుంటే, అంతేకాక దాంతోపాటు భారతీయ శక్తి కూడా మేలుకుని ముందుకు సాగుతుంటే, అది అలా సమర్థించడం మొండిగా, స్తబ్దుగా, జడంగా ఉండిపోవడంతో సమానం అవుతుంది. గతం నుండి వచ్చిన సాంస్కృతిక ఐశ్వర్యాన్ని పెట్టుబడిగా పెట్టి భవిష్యత్తులో గొప్ప వికాసం, లాభం ఒనగూరేలా పని చెయ్యాలి. కాని ఒక కొత్త దాన్ని పొందాలంటే పాతదాన్ని కొంత వదిలిపెట్టాలి. మరింత ఎత్తుకు ఎదగాలంటే, మరింత శోభాయమానంగా జీవించాలంటే కొన్ని వదులుకోవాలి. అది విశ్వజీవనం యొక్క ధర్మం. లేకుంటే మనలోని జీవశక్తి అచల తమస్సులో కుళ్ళి కృశించిపోతుంది. విస్తరణకి, పరిణతికి వెరచి స్తబ్దుగా ఉండిపోవడం కూడా ఒక విధంగా మన చేతకాని తనాన్ని ఒప్పుకున్నట్టు అవుతుంది. మత, తాత్విక రంగాల్లో భారతీయ సృజనాత్మక శక్తి శంకర, రామానుజ, మధ్వ, చైతన్య దేవులతో అంతరించిపోయింది అనుకోవాలా? లేక సాంఘిక సంస్కరణలో ఆ శక్తి రఘునందనుడితో, విద్యారణ్యుడితో ఆగిపోయింది అనుకోవాలా? అదే నిజమని అనుకుంటే ఇక కళారంగంలో, కవిత్వ సాహితీ రంగాల్లో కూడా మనకి రెండే మార్గాలు కనిపిస్తాయి. ఒక పక్క రిక్తమైన, సృజనవర్హితమైన శూన్యంతో సరిపెట్టుకోవడం, లేదా గతానికి చెందిన శుష్క రూపాలని, భావజాలాన్ని పదే పదే నిరర్థకంగా, నిస్సారంగా,
నిస్సహాయంగా వల్లెవేసుకోవడం, ఈ రెండే మనకిక గత్యంతరాలు. నిలువరించాలని ఎంత ప్రయత్నించినా కుప్పకూలిపోతున్న సాంఘిక ఆచారాలని పట్టుకుని వేలాడాలని చూస్తే ఏదో ఒకనాడు ఆ శిథిలాలలో మనము భూస్థాపితమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రాచీన భారతాన్ని అర్థం చేసుకోవాలంటే దాని అవశేషాలని భజిస్తూ కూర్చుంటే సరిపోదు. మూలతత్వాన్ని పునరావిష్కరించే దాని బాహ్య రూపాలని సమయోచితంగా సవరించుకోవాలి, పునర్నవీకరించుకోవాలి. ఒక విశాలమైన, ప్రగాఢమైన మార్పును మనం కోరుకుంటున్నప్పుడు, అవును మరి, ఇప్పుడు కావలసినది విశాలమైన, విప్లవాత్మకమైన మార్పు. తూతుమంత్రాలతో ఇక పని జరగదు. అందుకు ప్రతిసారి ఒక అభ్యంతరం ధ్వనిస్తూ ఉంటుంది. ఏ సంస్కృతిలోనైనా అందులో వాడుకలో ఉండే కట్టుబాట్లు, ఆచారాలు ఆ సంస్కృతిలోని మూలతత్వంతోనూ ఆత్మతోనూ అనుసంధానమై ఉంటాయి. ఆచారాలని మార్చితే మూలతత్వాన్ని, ఆత్మని ఉల్లంఘించినట్టు అవుతుంది. అనాదిగా వస్తున్న సామరస్యాన్ని భంగపరిచినట్టు అవుతుంది. ఆ వాదనలో కొంత నిజం లేకపోలేదు. ఆత్మ దాని మూలతత్వంలో సనాతని అయినా, దాని సామరస్యాల వెనుక ఉండే మూలసూత్రాలు మారనివే అయినా, దాని అభివ్యక్తీకరణలో కాలానుగతమైన మార్పులు వస్తూ ఉండాలి. బాహ్య రూపంలో దోషాన్ని గుర్తించినంత మాత్రానలోనున్న ఆత్మని తిరస్కరించినట్టు కాదు. మరింత ఘనమైన భవిష్యత్తు దిశగా, మరింత పరిపూర్ణమైన విజయాల దిశగా, మరింత ప్రజ్వలమైన, ప్రహ్లాదమైన సత్యావిష్కరణ దిశగా మనం ఎదగాలంటే అలాంటి కాలానుగతమైన మార్పు తప్పనిసరి అవుతుంది. గతం మనకి అందించిన వ్యక్తరూపాల కన్నా ఘనమైన, ప్రగాఢమైన వ్యక్తరూపాలని మనం సాధించగలమా లేదా అన్నది మన మీదనే ఆధారపడి ఉంటుంది. మనలోనే ఉన్న మహాశక్తి యొక్క సనాతన ప్రాబల్యానికి, ప్రజ్ఞకి, ప్రకాశానికి మనం చూపించే ప్రతిస్పందన మీద ఆధారపడి ఉంటుంది. మన పనులలో మనం ప్రదర్శించే సృజన మీద, సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఏ తేజాన్నైతే, ఆత్మనైతే మనం వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తున్నామో ఆ సనాతన ఆత్మతో మనం మమేకం అయినప్పుడు కలిగే అద్భుతమైన సామర్థ్యం అది. యోగః కర్మస్కౌశలం అన్న వాక్యంలోని సారమే అది. ఇంతవరకు భారతీయ సంస్కృతి కోణం నుండి చూస్తూ మాట్లాడడం జరిగింది. నిశ్చయంగా మనం ఆ కోణం నుండే ప్రారంభం కావాలి, ఆ దృక్పథాన్నే మూలంగా తీసుకోవాలి. కాని దాంతో సరిపెట్టుకోకుండా కాలపురుషుడు మన మీద చేస్తున్న ఒత్తిడి దృష్ట్యా కూడా చూడాలి. దీన్ని బట్టి కూడా నవ్యసృజన అవసరం అని, అదే శ్రేష్టమైన మార్గమని అనిపిస్తోంది. పటిష్టమైన మన సాంస్కృతిక కోట గోడల వెనుక బిర్రబెగుసుకుని కూర్చోవడం వాంఛనీయం అని అనుకున్నా కూడా అది ఇక సాధ్యం కాదని తెలుస్తోంది. మంచికైనా చెడుకైనా సమస్త ప్రపంచం మన భూమికలోనికి చొచ్చుకు వస్తోంది. ఆధునిక భావాలు, బలాలు మనని ఉప్పెనలా ముంచెత్తుతున్నాయి. వాటిని ఇక త్రోసిపుచ్చలేము. వాటిని ఎదుర్కోవడానికి రెండే మార్గాలు: నిస్సహాయంగా, నిరర్థకంగా వాటికి అడ్డుపడే ప్రయత్నం చెయ్యడం, లేదా వాటిని చేజేతులా ఒడిసిపట్టి లొంగదీసుకోవడం. మొండిగా, జడంగా, స్తబ్దుగా వాటిని అడ్డుకోడానికి ప్రయత్నిస్తే మాత్రం అవి వాటి విజృంభణ మానవు. అంతేకాక బలహీనంగా ఉన్న చోట అవి మన రక్షక కవచాలని బద్దలు కొడతాయి. కాస్త గట్టిగా ఉన్న చోట నెమ్మదిగా తరుగదీస్తాయి. ఇవి రెండూ సాధ్యం కాని చోట గుట్టుగా, రహస్యమైన భూగర్భ సొరంగ మార్గాల ద్వారా పట్టుబడకుండా చొరబడతాయి. వాటిని మనం ఆకళించుకోకుండా లోనికి తోసుకురానిస్తే అవి విచ్ఛిన్న శక్తులుగా దాపురిస్తాయి. బాహ్యమైన దాడుల వల్ల కొంతవరకు, ఆంతరికమైన విస్ఫోటం వల్ల చాలా వరకు మన ఈ ప్రాచీన భారత నాగరికత చిన్నాభిన్నమయ్యింది. ఇప్పటికే అశుభసూచకమైన రవ్వలు ఎగిరి పడుతున్నాయి. ఆ మంటలని ఆర్పటానికి ఎవరితరమూ కావడం లేదు. వాటిని ఆర్పటానికి సాధ్యమైనా మన సమస్య సమసిపోదు. ఆ జ్వాలికల మూలాలు ఎక్కడున్నాయో ఆలోచించాలి. గతం పేరు చెప్పి వర్తమానాన్ని మొండిగా సమర్థించేవారు కూడా నవ్య భావన ధోరణుల ప్రభావం వారి మాటల మీద ఎంతగా పడుతోందో ప్రదర్శిస్తూనే ఉన్నారు. వారిలో అందరూ కాకపోయినా కొందరు మాత్రం కొన్ని రంగాల్లో నవ్యసృష్టిని కోరుతూ పిలుపునిస్తున్నారు. అయితే మూలతత్వంలో, విధానంలో ఆ మార్పులు యూరోప్కి చెందినవి. వాటిని మన సంస్కృతిలోకి లోతుగా ఆకళించుకోకపోతే
వాటి భారతీయకరణను సాధించలేకపోతే ఏ సామాజిక వ్యవస్థనైతే వాళ్లు కాపాడాలని చూస్తున్నారో ఆ వ్యవస్థని అవి కూలదోస్తాయి. ఇలాంటి పరిస్థితి అయోమయమైన ఆలోచన వల్ల, అసమర్థమైన బలం వల్ల ఏర్పడుతుంది. కొన్ని రంగాల్లో సొంతంగా ఆలోచించలేకపోతున్నాం గనుక, సృజన చేయలేకపోతున్నాం గనుక బయటి నుండి యథాతథంగా విషయాలని అరువు తెచ్చుకోవలసి వస్తోంది. ఇక కొన్ని సందర్భాల్లో అయితే ఆకళించుకుంటున్నామన్న మిథ్యలో ఉంటున్నాం. మన వ్యవహారాలలోని సంపూర్ణ అంతరార్థాన్ని ఒక ఉన్నతమైన, లోతైన దృక్కోణం నుండి చూసి అర్థం చేసుకోలేకపోతున్నాం గనుక పొత్తు కుదరని వ్యతిరేకాలని దుడుకుగా ఒకదరికి చేర్చాలని చూస్తున్నాం గాని వాటి మధ్య నిండైన సామరస్యాన్ని సాధించలేకపోతున్నా. మన ప్రయత్నం ఇదే విధంగా అవకతవకగా ముందుకి సాగితే నెమ్మదిగా అగ్గిరాజుకుంటూ ఏదో ఒకరోజు ఒక బ్రహ్మాండమైన విస్ఫోటంలో అంతా అంతమవుతుంది. కాబట్టి మనం చెయ్యవలసింది ఏమిటంటే మీదికొస్తున్న దాడిని నవ్యమైన, మరింత శక్తివంతమైన సృజనతో అడ్డుకోవాలి. ఆ విధంగా ఆ దాడిని తిప్పికొట్టడమే కాకుండా సాధ్యమైన చోట, మన జాతికి ఉపయుక్తమైన చోట యుద్ధాన్ని ప్రత్యర్థి రంగంలోకి తీసుకుపోవాలి. అదే సమయంలో లోనికి వస్తున్న అంశాలని భారతీయ అవసరాలని తీర్చేలా, భారతీయ తత్వానికి సరిపోయేలా, స్పందించేలా బలంగా, సృజనాత్మకంగా ఆకళించుకోవాలి. ఇలాంటి ప్రయత్నం ఇప్పటికే కొన్ని దిశలలో, అవి బహుకొద్ది దిశలే కావచ్చుగాక మొదలయ్యింది. మరికొన్ని రంగాలలో అసంగతమైన గందరగోళాన్ని సృష్టించుకున్నామంతే. ఇంకా కొన్ని సందర్భాల్లో దుడుకైన, కరుకైన, అజీర్ణమైన అంశాలనే అరువు తెచ్చుకుంటూ నెట్టుకొస్తున్నాం. ప్రత్యర్థి యొక్క విధివిధానాలని అస్తవ్యస్తంగా, అయోమయంగా అనుకరించే పద్ధతికి తాత్కాలికమైన ప్రయోజనం ఉంటుందేమో. కాని మనం దాంతో సరిపెట్టుకుంటే ఆక్రమణని సమ్మతించినట్టు అవుతుంది. పరుల పద్ధతులని మన సొంతం చేసుకుంటే సరిపోదు. భారతీయ తత్వానికి అనుగుణంగా వాటిని ఆకళింపు చేసుకోవడమే సరైన ప్రతిస్పందన అవుతుంది. ఇది అత్యవసరమైన, అతి కఠినమైన సమస్య. వైశాల్యంలో, పరిమాణంలో ఇది బ్రహ్మాండమైన సమస్య. కాని ఇంతవరకు దాని పట్ల మనం వివేకంతో, గాఢమైన లోదృష్టితో వ్యవహరించలేదు. కాబట్టి తక్షణమే మేలుకుని, పరిస్థితిని అర్థం చేసుకుని, గొప్ప స్వచ్ఛందమైన ధీశక్తితో, చైతన్యవంతమైన కృషితో, వివేకంతో, శక్తివంతంగా, స్థిరంగా దాన్ని ఎదుర్కోవాలి. మన సనాతన శరీరంలోకి కొత్త విషయాలని ఒడుపుగా, ఉద్దికగా ఆకళించుకోవడం, ఇదే భారతీయ తత్వం యొక్క అసమాన ప్రతిభ. ప్రత్యేక పాటవం. ఫౌండేషన్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ బై శ్రీ అరబిందో. ఆ అసమాన భారతీయ ప్రతిభని, పాటవాన్ని నేటి భారతంలో ఆవిష్కరించగలిగిన నాడు ఒక అందమైన విప్లవాన్ని సాధించగలిగిన వారిమి అవుతాము. ఓ అతిసుందర భావిభారతం మన కళ్ల ముందు వెల్లివిరుస్తుంది.